నేను నిన్నను మీతో అమ్మవారి యొక్క వైభవం గురించి ప్రస్తావన చేస్తూ ఆ జగదంబ శర్వాణి అన్న పేరుతో ఉండి శర్వుని యొక్క భార్యగా ఆమె ఈ లోకాన్ని ఎలా అనుగ్రహిస్తూ ఉంటుంది, భూమి యొక్క శక్తిగా ఆ తల్లి లోకులను ఉద్ధరించడానికి ఎలా అనుగ్రహిస్తుంది అన్న విషయాల గురించి మాట్లాడటం జరిగింది. శర్వాణి అని పేరు కలిగిన తల్లికే భవానీ అని కూడా ఒక నామం. ఆమె యొక్క అపారమైన కారుణ్యానికి పరాకాష్ఠ ఆ నామాలు. నేను మీతో మనవి చేసి ఉన్నాను, నామములు అన్నప్పుడు అన్ని పేర్లతో పిలవబడుతుంది అని కాదు, లేదా లౌకికంగా ఆవిడికి ఎవరో ఆ పేర్లు పెట్టారు అని కాదు దాని అర్థం. ఆమె యొక్క గుణములు ఆవిష్కృతమైనప్పుడు ఆ గుణముల చేత ఆవిడ ఆ పేర్లు పొందింది. అందుకే నామాలకి వ్యాఖ్యానాలు ఉండడం అనేటటువంటిది చాలా ప్రశస్తమైనటువంటి విశేషంగా సనాతన ధర్మంలో ప్రకాశించింది. శంకర భగవత్పాదులు విష్ణు సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం చేయడానికి కారణం అదే. అసలు ఏ నామానికి ఏ అర్థం ఉంది, ఆ నామం ఏ గుణము ప్రకాశించినప్పుడు ఆ నామంగా భగవంతుడు కీర్తింపబడ్డాడు అన్నది తెలుసుకుంటే మనం ఆ నామం ఒక్కదాన్ని పలికినప్పుడు మనకి విశేషమైనటువంటి భక్తి హృదయము నుండి ఉత్పన్నమై మనసు ఆ రూపంతో తాదాత్మ్యత చెందుతుంది. అలా తాదాత్మ్యత చెందడానికి ప్రధానమైన కారణము ఏమై ఉంటుంది అంటే, అసలు అమ్మవారి యొక్క గుణము ఆవిష్కరింపబడినటువంటి విధానాన్ని మనం తెలుసుకోవడానికి ఆ వ్యవస్థ సుగమం కావాలి. అందులో భవుడు అన్న పేరు పరమశివుడికి ఉంది. ఎందుచేత ఆయన భవుడు అని పిలువబడ్డాడు అంటే, సంజీవనం సమస్తస్య జగతః సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తి భవస్య పరమాత్మనః అని వేదవ్యాసుడు. ఆయనకి భవ అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే, సంజీవనం సమస్తస్య జగతః సలిలాత్మిక. ఆయన ఈ లోకాలన్నీ బ్రతికి ఉండేటట్టు, ఈ లోకములన్నీ సృష్టింపబడేటట్టు, ఈ లోకములన్నీ నిలబడేటట్టు దేని చేత అనుగ్రహిస్తూ ఉంటాడు అంటే, ఆయన నీటి రూపంలో ఉండి అనుగ్రహిస్తాడు. అందుకే పరమశివునికి అష్టమూర్తులున్నాయని. ఆ అష్టమూర్తులు 8 రూపాలతో ఉంటాడు. భూరంభంశనలోలిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యకించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే అని శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో. ఆయనే కంచిలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, అలాగే కాఠ్మండూలో యజమానలింగం. 8 పేర్ల చేత 8 చోట్ల 8 సాకారమూర్తులుగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ భవుని యొక్క ఇల్లాలైనటువంటి భవాని భవుని యొక్క స్వరూపం కన్నా వేరుగా ఉండదు. అందుకే అమ్మవారు కూడా నీటి స్వరూపంగానే ఉంటుంది. నీటి స్వరూపంగా ఉన్నప్పుడు నీరు, నీటి యొక్క శక్తి ఇవి రెండు విడివడి ఉండవు, ఒకదానితో ఒకటి కలిసే ఉంటాయి. అందుకే అయ్యవారు నీరుగా ఉంటే అమ్మవారు ఆ నీటికి కలిగినటువంటి కొన్ని శక్తులుగా ప్రకాశిస్తూ ఉంటుంది. అప్పులు అని పిలుస్తారు సంస్కృతంలో. అప్పు అంటే నీరు అని. ఆ నీరు చాలా విశేషమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉంటుంది. అదే సృష్టికంతటికీ మూలాధారం. నీరే సమస్త భూతములు బ్రతికి ఉండడానికి మూలాధారం. ఆ నీరు లేకపోతే ఏ భూతము కూడా బ్రతకదు. అందుకే వేదంలో ఒక మాట చెప్తారు, స్పృహ పోతున్నప్పుడు, చైతన్యము శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నప్పుడు, ఏ కారణము చేతలైనా ప్రాణములు తమ తమ స్థానములను విడిచిపెట్టి పైకి లేచిపోతుంటే ఆ ప్రాణములను మళ్లీ వెనక్కి తీసుకొచ్చి శరీరంలో ప్రవేశపెట్టించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఏకైక భూతం ఏది అంటే నీరు ఒక్కటే. కాసి నీళ్లు ముఖం మీద చల్లారనుకోండి స్పృహ వస్తుంది. స్పృహ రాగానే పట్టించేది కూడా మళ్లీ కాసి నీళ్లే పట్టిస్తారు. ఆ నీటికున్న శక్తి ఏమి అంటే అది ప్రాణములను నిలబెడుతుంది.
అది సమస్త భూతములు బ్రతకడానికి కారణమవుతుంది. అందుకే వామదేవమూర్తి అని ఉత్తరాభిముఖంగా చూసేటటువంటి పరమశివుని యొక్క మూర్తి జలములకు అధిష్టాన దేవత అయి ఆయన స్థితికార శక్తిగా విష్ణు స్వరూపంగా ప్రకాశిస్తూ ఉంటాడు. అమ్మవారు కూడా అదే తత్వంతో నీటి యొక్క శక్తిగా ఆవిడ ప్రకాశిస్తూ ఉంటుంది. అలా ప్రకాశించినటువంటి కారణం చేత ఆ తల్లి ఈ సమస్తమైనటువంటి జగత్తుల యొక్క సృష్టికి స్థితికి కారణం. ఆ నీరు లేకపోతే అసలు ఏ ప్రాణి కూడా నిలబడదు. ప్రాణములు నిలబడడానికి ప్రధానమైన కారణము అని చెప్పబడేది ఏది అంటే నీరొక్కటే. ఆ నీటికి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి ఉంది. అది కేవలం ప్రాణములను నిలబెట్టడం ఒక్కటే కాదు, అసలు ప్రాణములతోటి శరీరముతోటి ఉండడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం, భగవంతుని యొక్క మార్గంలో ప్రయాణం చేసి భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి అధ్యవసాయాన్ని బుద్ధి యందు పొందడానికి ప్రయత్నం చెయ్యడం. అలా చెయ్యడానికి ప్రధానమైనటువంటి అంగం ఏది అంటే స్నానము. ఆ స్నానమునకు అత్యంత ఉపయుక్తమైనది ఏది అంటే నీరు ఒక్కటే. అందుకే ఋగ్వేదంలో నీటికి సంబంధించి చాలా గొప్ప విశేషంగా చెప్పేటటువంటి మంత్రం ఒకటి ఉంది. ఆ మంత్రంలో అంటారు, ఆపోహో విశ్వస్య భైషజీ అని పిలుస్తారు. ఆపో అంటే నీళ్లు, విశ్వస్య భైషజీ స్థాస్త్వా ముంచంతు క్షేత్రియాత్ అంటారు. అంటే ఈ నీరు ఏం చేస్తుంది అంటే అది విశ్వస్య భేషజీ, విశ్వమునంతటినీ కూడా బ్రతికింపచేయగలిగినటువంటిది నీరే. అటువంటి నీరు దాని వలన వచ్చేటటువంటి ఉపయోగమేమి అంటే దాన్ని శరీరం మీద పోసుకుని స్నానం చేసినప్పుడు భగవంతుని యొక్క ఉపాసన చెయ్యడానికి కావలసినటువంటి శౌచమును అనుగ్రహిస్తుంది. శరీరమునకు శౌచం ఉండాలి. శౌచం ఎందుకు తెచ్చుకోవాలి అంటే అశౌచం పోగొట్టుకోవడానికి. అశౌచము మన ప్రయత్నం అక్కర్లేదు, ఎప్పుడూ ఉంటుంది. శౌచము ప్రయత్నం చేత అశౌచాన్ని పోగొట్టుకొని పొందాలి. అసలు అశౌచం ఎందుకు కలుగుతుంది అంటే శరీరం నవరంధ్రములతో ఉంటుంది. ప్రధానమైన రంధ్రములు 9 రంధ్రములు, మిగిలినవి కొన్ని కోట్ల రంధ్రములు ఉంటాయి. రోమకూపములన్నీ రంధ్రములే అని చెప్తుంది శాస్త్రం. ఈ వెంట్రుకల యొక్క మొదళ్ళు ఎక్కడుంటాయో అవి కూడా రంధ్రములే. అందుకే అందులోంచి స్వేదము ఉద్భుతమవుతుంది, చెమట వస్తుంది. కానీ ప్రధానమైనటువంటి రంధ్రములు 9. 2 కళ్ళు, 2 ముక్కు రంధ్రములు, 2 చెవి రంధ్రములు 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9. ఈ 9 రంధ్రములకు ఉండే లక్షణం ఏమిటంటే ఇవి నిరంతర మలస్రావం చేస్తూ ఉంటాయి. అవి ఎప్పుడూ మలాన్ని విడిచిపెడుతూ ఉంటాయి. చెవి ఉందనుకోండి, అందులో ఎప్పుడూ గులివి తయారవుతూ ఉంటుంది. ముక్కు ఉందనుకోండి, ముక్కు కొంత మలాన్ని విడిచిపెడుతూ ఉంటుంది. అలాగే నోరు, కాసేపు కడుక్కోకుండా ఉన్నామనుకోండి మలం ఏర్పడి దుర్వాసన వస్తుంది. అలాగే కళ్ళు, కాసేపటికి కంట్లో పుసి కడుతుంది. ఇవి నిరంతర మలాన్ని విడిచిపెడతాయి. అలా మలాన్ని అవి విడిచిపెట్టిన కారణం చేత అశౌచాన్ని పొందుతూ ఉంటుంది శరీరం. అలా అశౌచాన్ని పొంది ఉండగా భగవంతుని యొక్క ఉపాసన యందు కూర్చోడానికి అర్హత ఉండదు, మనసు నిలబడదు, శరీరము సహకరించదు. అందుకే అశౌచాన్ని పోగొట్టుకుని శౌచాన్ని సిద్ధింపచేసుకోవాలి అంటే దాన్ని అనుగ్రహించగలిగినటువంటి భూతము నీరు ఒక్కటే. ఆ నీటి చేత స్నానం చేస్తారు. అందుకే స్నానము కాదు మజ్జనం యథార్థానికి. దాన్ని సప్తవిధ స్నానంగా శాస్త్రం నిర్ణయం చేసింది. ఎందుకు సప్తవిధ స్నానం నిర్ణయం చెయ్యాలి అంటే ఎప్పుడూ నీటితో ఒకలాగే నువ్వు స్నానం చెయ్యి అన్నాను అనుకోండి, కొన్నిసార్లు శరీరము అస్వస్థత పొంది ఉన్నప్పుడు అలా స్నానం చేయడం సాధ్యం కాకపోవచ్చు. యథార్థానికి తల మునగాలి, ప్రవహిస్తున్నటువంటి నీటిలో కానీ నిలబడి ఉన్న నీటిలో కానీ. అంటే నది యందు, ఏటి యందు, తటాకమునందు తలని 3 మాటలు ముంచాలి. దాన్ని మజ్జనం అంటారు. కళ్ళు సరే మూసుకుంటాం, ముక్కు రంధ్రాల్ని చెవి రంధ్రాల్ని 2 చేతులతో మూసి 3 మాటలు ముంచి పైకెత్తాలి.
అలా శరీరం ములిగితే మజ్జనం చేశాడు అంటారు, స్నానమైంది అని గుర్తు. కానీ అది అన్ని వేళలా సంభవం కాదు కాబట్టి శాస్త్రం ఏం చేసిందంటే శౌచం నిలబెట్టుకోవడానికి సప్తవిధ స్నానాలు నిర్ణయం చేసింది. అందులో అన్నిటికన్నా పవిత్రమైనటువంటి స్థితిని ఇవ్వగలిగినది శరీరమునకు పట్టి ఉన్నటువంటి అశౌచాన్ని తొలగించగలిగినటువంటిది వారుణ స్నానము అంటారు. వారుణ స్నానము అంటే నీటి యందు మజ్జనము చేయుట. దానికి ఎంత లోతు వరకు వెళ్ళి నిలబడాలి, ఎంత లోతు కన్నా తక్కువలో నిలబడకూడదు కూడా శాస్త్రం చెప్పింది. అందరూ కలిసి ప్రవహిస్తున్న నీటిలోకి వెళ్ళారనుకోండి, వాళ్ళ పొడుగుని బట్టి నాభీస్థానం వరకు నీటి ప్రవాహం ఉండే పర్యంతమే నిలబడాలి తప్ప అది దాటి ఒక అడుగు వెళ్ళవద్దు. ఒక పొడుగైన వాడు ఉంటాడు, ఆయనకి నాభీస్థానం అంటే బొడ్డు వరకు నీళ్లు రావడానికి కొంచెం లోతు వరకు వెడతాడు. ఆయన వెనక ఒక పొట్టివాడు ఉన్నాడు అనుకోండి, ఆయన వెడుతున్నాడని ఈయన వెళ్ళకూడదు. ఎక్కడ వరకు వెళ్ళాలి అంటే ఒక్క నాభీస్థానం వరకు నీళ్లు వచ్చే పర్యంతమే వెళ్ళాలి. వెళ్ళి ఆ నీటి యందు 3 మార్లు మజ్జనం చేసి నిలబడతారు. ఎందుకని అంటే నీరు పొత్తికడుపు భాగాన్ని తగులుతున్నప్పుడు, ప్రవహిస్తున్నప్పుడు చాలా మృదువుగా ముట్టుకుంటుంది ఆ ఉపరితలాన్ని. అలా ఉపరితలాన్ని మృదువుగా ముట్టుకున్నటువంటి కారణం చేత, జలస్పర్శ కలిగినటువంటి కారణం చేత నాడీ మండలం తేజోమయం అవుతుంది. తేజోమయమై మంచి ఉత్సాహాన్ని పొందుతాడు. మనస్సు సత్వగుణంతో భగవంతుని వైపుకి నడుస్తుంది. అలా నడిపించగలిగినటువంటి శక్తి ఒక్క వారుణ స్నానము అంటే నీటి యందు స్నానానికి ఆ ప్రత్యేకత. అందుకే సంకల్పం ఒడ్డున చెప్పుకుని బొడ్డు వరకు ప్రవాహం వచ్చేటంత పర్యంతము నడిచి వెళ్ళి అందులో 3 మాట్లు తల ముంచుతారు. అంటే శరీరం అంతా ములుగుతుంది. 3 మాట్లు మునిగి పైకి లేచి బయటికి వచ్చేస్తారు. అలా వచ్చేటప్పుడు మళ్ళీ ఈశ్వరానుగ్రహం పరిపూర్ణం చేసుకోవడానికి నిన్న నేను చెప్పినటువంటి మృత్తికా మంత్రాలున్నాయే, అవి అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర శిరసాధారయిష్యామి రక్షస్వ మాం పదే పదే. అలాగే సహస్రపరమాదేవి శతమూలా శతాంకుర సర్వగుంహరతు మే పాపం దూర్వాదు స్వప్ననాశిని అని ఆ గరిక తెచ్చి తల మీద పెట్టుకుని కొద్దిగా మట్టి తీసి ఒంటికి రాసుకుని నీటిలోకి ప్రవేశిస్తారు. ప్రవేశించి ఎవడు స్నానం చేస్తాడో వాడు సమస్తమైనటువంటి అశౌచాన్ని పోగొట్టుకుంటాడు. ఒకవేళ వారుణ స్నానం చెయ్యలేకపోతే, ఏ కారణం చేతనైనా అలా మునిగి స్నానం చేయడానికి శరీరం సహకరించదనుకోండి, అప్పుడు ఏం చెయ్యాలి అని అడిగారు. వారుణ స్నానము ఎంత శక్తివంతమో అంతే శక్తివంతము వాయుస్నానము. వాయుస్నానము అంటే ఒకటి సంవత్సరంలో ఒక్క పర్యాయమైనా చెయ్యాలి. జ్యోతిష శాస్త్రంలో దాన్ని ముహూర్తము అని పిలుస్తారు. ప్రదోష వేళకి ముందు గోవులు ఇంటికి వెళ్ళిపోతుంటాయి. వెళ్ళినప్పుడు వాటి డెక్కల నుండి పైకి రీగుతుంది గోధూళి అంటారు. గోధూళి వేళ ఇందిరా అంటారు. ఆ గోధూళి డెక్కల మించి లేచింది మీద పడితే ఆ వ్యక్తి స్నానం చేసినట్టే. అది పరమ పవిత్రమైనటువంటి స్నానం. ఒకవేళ ఏ కారణం చేతనైనా స్నానం చెయ్యడానికి అవకాశం కలగకపోతే ఆరోగ్యరీత్యా గోవు కట్టి ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి గోవు ఎక్కడ తొక్కిందో అక్కడ ఉన్న మట్టి తీసి ఇలా కొద్దిగా వేసుకుంటే చాలు, వాడు ఒక పవిత్ర స్నానం చేసినట్టు. అంటే మీకు ఇప్పుడు ఏమర్థమైంది? దేవీ నవరాత్రుల్లో ఆలయ ప్రాంగణానికి వచ్చే లోపల మనం ఎక్కడైనా ఏమైనా ఇబ్బందికి లోనై వచ్చామేమో అని అనిపిస్తే గోశాలలోకి వెళ్ళి కొద్దిగా మట్టి తీసి ఇలా తల మీద వేసుకుంటే చాలు, శౌచమును పొందినట్లు గుర్తు. ఇంటి దగ్గర స్నానం మానేసి అని కాదు నా ఉద్దేశ్యం. స్నానం చేసి వచ్చి ఎప్పుడైనా శరీరము అనుమతించకపోతే, ఆరోగ్యం బాగుండకపోతే గోధూళి మీద పడ్డా చాలు. అందుకే గోధూళి వేళ అని పిలుస్తారు. అదొక ముహూర్త కాలం కాబట్టి దాన్ని వాయుస్నానము అంటారు. అలాగే ఇంకొక స్నానం ఉంటుంది. ఆ స్నానాన్ని బ్రహ్మస్నానము, బ్రాహ్మణ స్నానము అని పిలుస్తూ ఉంటారు. ఆ స్నానం ఎక్కడ కూర్చున్నాడో అక్కడే
ఆచమన పాత్ర కానీ జలపాత్రలోంచి కానీ ఉద్ధరిణితో కాసి నీళ్లు చల్లి ఆ నీళ్లు కొన్ని మంత్రాలతో చల్లుకుంటారు. ఆపోహిస్తామయో భువస్థాన భూజ్యేదాతన మహేహణాయ చక్షసై యోవశివ తమోరసస్తస్య బాధయతేహన ఉషదీరివ మాతరః తస్మా అరంగమామవయస్య క్షయాయ జన్మధ ఆపో జనయధాచనః అని ఆ నీళ్లు చల్లుకుంటే అది మంత్రపురస్సరమైనటువంటి స్నానం. అందుచేత అలా కూర్చుని చల్లుకుంటే వాడు స్నానము చేసినట్టే అనుగ్రహింపబడుతుంది. వారుణ స్నానం ఎంతో మంత్రపురస్సరంగా చేసే స్నానం అంతే. అందుకే సంధ్యావందన ప్రక్రియలో ఈ మంత్రాలు వస్తాయి కుమారులు, ఎందుకంటే అది మంత్రస్నానం. అది ఒక స్నానం. ఇక అగ్ని స్నానం అని ఒక స్నానం ఉంటుంది. ఇవన్నీ శరీరము యొక్క శౌచాన్ని నిలబెట్టడానికి పనికొచ్చేవి. అగ్ని స్నానము అంటే భస్మ తయారవుతుంది. ఆవు యొక్క పేడని కాల్చి పిడకలుగా చేస్తారు. ఆ చేసేటప్పుడు కాల్చేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలతో అనుసంధానం చేస్తూ కాలుస్తారు. కాల్చినటువంటి భస్మ తీసి ఎడం చేతిలో వేసుకుని నీళ్లు పోసుకుని చేతితో మూసి ధరించేటప్పుడు ఒక మంత్రం చెప్తారు. అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ, జలమితి భస్మ, స్థలమితి భస్మ, వ్యోమీతి భస్మ, సర్వగుం అవాయుదిగుం భస్మ, మనోవాంగ్మన ఇత్యేతాని చక్షుగుంశకరణాని భస్మాని అని ఆ మంత్రంతో విభూతిని చల్లుకున్న, విభూతి పెట్టుకున్న వాడు భస్మతో స్నానం చేసినట్టు. అది కూడా వారుణ స్నానమునకు సమానమే. ఇప్పుడు శరీరం అనుమతించకపోతే ఆ మంత్రంతో భస్మని చల్లుకుంటే చాలు. ఇక భస్మ స్నానం కూడా అంటే అగ్ని స్నానము, ఆగ్నేయ స్నానము, భస్మ స్నానము అని అన్ని పేర్లు దానికి. ఆ స్నానం కూడా కుదరకపోతే అప్పుడు మానసికమైనటువంటి స్నానం ఒకటి ఉంటుంది. ఏమిటా స్నానము అంటే గోవిందేతి సదా స్నానం. గోవిందా 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 అంటే చాలు, వాడు స్నానం చేసినట్టే. అందుకే పరిశుద్ధము చెయ్యగలిగినటువంటి నామం. అందుకే భోజనం చేస్తున్న, భోజనం మధ్యలో, భోజనం చివర, కార్యక్రమ ప్రారంభంలో, కార్యక్రమం చివర ఓసారి గోవిందా గోవిందా అంటుంటారు. గోవిందేతి సదా స్నానం. గోవిందనామం చెప్తే వాడు స్నానం చేసినట్టు. గోవిందా 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 అని మనసులో అంటున్నాడు అనుకోండి, ఆయనకి ఎప్పుడూ శౌచం నిలబడుతుంది శరీరంలో. శౌచము తేజస్సుకి కారణమవుతుంది. కాబట్టి ఆ శౌచ సిద్ధి కొరకు మానసికమైనటువంటి స్నానము గోవిందనామంతో చేసేటటువంటి స్నానం. ఆ తరువాత కపిల స్నానం అని ఒక స్నానం ఉంటుంది. ఆ స్నానంలో ఆరోగ్యం బాగులేకపోతే ఏం చేస్తారంటే ఊర్ధ్వ శరీరాన్ని మాత్రమే తడిబట్టతో తుడుచుకుంటారు. అంటే శరీరం నాభికి కింద వరకు ఒక భాగం, నాభికి పైన ఒక భాగం, నాభికి పైన ఉండేటటువంటి భాగాన్ని తడిబట్టతో తుడుచుకుంటే తడి తగిలింది కాబట్టి ఆయన స్నానం చేసినట్టే. కాబట్టి అది ఒక స్నానం. దివ్య స్నానం అని ఒక స్నానం ఉంటుంది. ఎండ కాస్తూ ఉంటుంది, వర్షం పడుతుంది, అది తప్పకుండా చెయ్యాలి. అది శాస్త్రంలో దానికి దివ్య స్నానము అని పేరు ఎందుకు వచ్చిందంటే అలా వచ్చినప్పుడు ఎవడు గబగబా బయటికి వెళ్ళి ఆ వర్షధారలలో తడుస్తూ నిలబడ్డాడో వాడు కాశీ పట్టణానికి వెళ్లి గంగానదిలో ఆ రోజున సంకల్పంతో స్నానం చేశాడు అని ఖాతాలో వేసేస్తారు. గంగా స్నాన ఫలితం ఇప్పించడానికి దివ్య స్నానం చేయడానికి అవకాశం ఇచ్చి ప్రకృతిలో మార్పు వస్తుంది అని. అందుకే ఎండ ఉండి వాన పడినప్పుడు వెంటనే బయటికి వెళ్ళి తడుస్తారు ఒక్కసారైనా. ఎందుకని అంటే అలా తడిస్తే అది దివ్య స్నానం. ఇది నేనేదో స్వయంగా చెప్తున్నాను అనుకోకండి, ఇవన్నీ వేదంలో చెప్పబడినటువంటి విషయాలు. వేదంలో నీటి యొక్క ప్రాముఖ్యతను చెప్తూ ఈ మాటలన్నీ చెప్పారు. చెప్పి ఇన్ని రకాలుగా భగవంతుని యొక్క ఉపాసనా మార్గంలో నిలబడడానికి యోగ్యతా సిద్ధిని జలములు కల్పిస్తాయి. మైల, అశౌచము వీటిని విరవగలిగిన పదార్థం ప్రపంచంలో నీరొక్కటే. అంత గొప్పతనం నీటికి ఎలా వచ్చింది అంటే భవాని అమ్మవారు ఆ నీటిలో ఉన్న కారణం చేత. నీటి యందు ప్రవాహ శక్తిగా, ఆంతరముగా పవిత్రత ఇవ్వగలిగిన శక్తిగా ఆ తల్లే ఉంటుంది. ఉన్నటువంటి కారణం చేత ఆ అమ్మవారు ఇన్ని రకాలుగా అనుగ్రహిస్తుంది. దాన్నే ఒక మాట చెప్తారు,
మనకి ఆపోష్ణ అంతరత ఏవ మేధ్యో భవతి అని కృష్ణ యజుర్వేదంలో ఒక మంత్రం. కృష్ణ యజుర్వేదం నీటి గురించి చెప్తూ ఈ మంత్రం చెప్తుంది. నీటిని స్నానం చేస్తే తమో గుణం విరిగిపోతుంది. తలమించి స్నానం చేశాడనుకోండి, ఆ స్నానము చేత 3 ప్రయోజనములు కలుగుతాయి. ఇవి ఎక్కడి నుంచి వస్తుంది అంటే నీటి వలన కాదు, నీటిలో ఉన్న అమ్మవారి అనుగ్రహంగా. శరీరము రోగగ్రస్తం అవుతుంది, శరీరానికి రోగాలు వస్తాయి. రోగం వస్తే ద్రవ్యం పోతుంది, మందులు కొనుక్కోవాలి కదా, మరి డబ్బులు పోతాయి. 2, మీరు అనుకున్న కార్యం చెయ్యలేరు, దుఃఖం కలుగుతుంది. అలా పడుంటాడు, స్నానాదులు కూడా చేయడానికి అవకాశం ఉండదు. ఇది ఎందువల్ల వస్తుంది అంది వేదం. గత జన్మలలో చేసిన పాపాలున్నాయి, పాపములు రోగంగా వ్యక్తమవుతాయి. పాపములు రోగరూపంలో వచ్చి ఇహజన్మ యందు ఏ మంచి పని చేయకుండా అడ్డుపడుతుంటే అలా రాకుండా చేసుకోవడానికి మార్గం ఏమైనా ఉందా అని అడిగారు. ఉషక్కాలమునకు ముందు ఎవడు స్నానం చేస్తాడో తలస్నానం, వాడు శ్రద్ధతో చేసిన స్నాన కారణంగా గత జన్మల పాపము నివారింపబడుతుంది, వాడికి రోగం రాదు అని. మీరు ఎప్పుడైనా గమనించండి, సశాస్త్రీయంగా స్నానం చేసే అలవాటు ఉన్న వాళ్ళు దీర్ఘాయుష్మంతులై ఉంటారు. మీరు ఎప్పుడైనా గమనించండి, ఎప్పుడు స్నానం పరమశాస్త్రీయంగా చేయడం అలవాటు ఉన్న వాళ్ళు సాధారణంగా దీర్ఘాయుష్మంతులు. మనకి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు అంత నిద్ర తక్కువైనా, అంత వేళపట్టున ఆహారం తీసుకోకపోయినా వారు అలా నిలబడగలగడానికి కారణం ఎక్కడుంటుందంటే వారి స్నాన ప్రక్రియలో ఉంటుంది. సూర్యోదయాత్ పూర్వం ఎవరు తలస్నానం చేశాడో చల్లటి నీళ్లతో, అంటే అనారోగ్యంగా ఉంటే ఉష్ణజలం అనుమతింపబడుతుంది, ఎవరు తలమించి నీళ్లు పోసుకుంటాడో, ఎందుకంటే దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. వేడి నీళ్లు స్నానం చేస్తే పాదాల మీద పోసుకుని మొదలెట్టాలి, చన్నీళ్లు స్నానం చేస్తే తలమించి మొదలుపెట్టాలి. అపసవ్యంగా చేయకూడదు స్నానం. దానికి సంకల్పం చెప్పుకుని కనీసంలో కనీసం గోవిందనామం చెప్పి స్నానం చెయ్యాలి. ఏదీ చేయకపోయినా, సంకల్పం చేయకపోతే కనీసం గోవిందనామం చెప్పాలి, చెప్పి అప్పుడు స్నానం మొదలు పెట్టాలి. అలా ఎవరు ప్రతిరోజు స్నానం చేస్తారో వాళ్ళకి వేదం అభయం ఇచ్చింది. అభయము అన్న మాటకు అర్థం పరమేశ్వరుడి యొక్క వాక్కు అని. ఎవరు అలా నియమంగా స్నానం చేస్తాడో, అలా నియమంగా స్నానం చేసిన వాడికి ఇహజన్మ యందు పాపము రోగముగా పడగొట్టాలి అన్నదాన్ని ఉపశమింపజేసి గత జన్మ పాపములు స్నాన ప్రక్రియ యందు తీసేసి ఆరోగ్యవంతంగా ఉంచుతారు. 2, ఇహజన్మయందు రోగము పొందవలసిన అవసరం లేకపోయినా రోగం దేని వలన పొందుతాడు అంటే స్నానమునందు నీటి పట్ల నిర్లక్ష్యం వల్లే పొందుతాడు. నీటి పట్ల పరమ అగౌరవం ఏది అంటే దిగంబరంగా స్నానం చేయడం. ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేస్తే ఆ శరీరము రోగగ్రస్తమైపోతుంది. అంటే కొత్త పాపాన్ని చుట్టుకుంటాడు. నీటికి వరుణుడు అధిదేవత, ఆయన పట్ల అది మహదపచారం. నీటికి అధిష్టాన దేవతగా పరదేవత ఉంటుంది అని నేను చెప్తున్నాను కదా. అయినప్పుడు దిగంబరంగా స్నానం చేస్తే అది పరమ అమంగళకరమైన స్నానం. అసలు నేను ఇంత మంగళకరమైన వేదిక మించి అలా అనడం నాకు ఇష్టం లేదు, కానీ అలా ఒంటి మీద నూలుపోగు లేకుండా స్నానం ఎప్పుడు చేయిస్తారు? ఇంటి దగ్గర తీసుకెళ్లిపోయేటప్పుడు ఒకసారి చేయించి ఇక దహనం చేసేయడానికి వేదిక మీదకి ఎక్కించేసే ముందు ఆ ఒంటి మీద కప్పినటువంటి నూలు బట్ట కూడా తీసేస్తారు. తీసేసి ఇక ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోవాలి, ఇక ఒంటి మీద ఏమీ ఉండదు. ఆ ఉండిపోయిన శరీరం మీద నీళ్లు పోసేస్తారు, పోసేసి కట్టెల మీదకి తీసుకెళ్లిపోతారు. అది పరమ అమంగళకరమైన స్నానం. ఒంటి మీద ఏమీ లేకుండా స్నానం ఏమిటి అసలు? అసలు అంతకన్నా అమంగళకరమైన విషయంలో శాస్త్రంలో ఇంకోటి ఉండదు. అందుకే స్నాతకం చేసేటప్పుడు నేను ఎప్పుడూ దిగంబరంగా స్నానం చేయనని మాట ఇస్తేనే పిల్లనిస్తారు. స్నాతక మంత్రాల్లో ఒక భాగం, నేను ఎప్పుడూ దిగంబరంగా స్నానం చేయను. కాత్యాయని వ్రతకల్పంలో భాగవతంలో ఎందుకు కృష్ణ భగవానుడు ఆడవాళ్లు బట్టలు కట్టుకోకుండా స్నానం చేస్తే కాత్యాయనీదేవి కళ్ళచేయుటే కాక ఈ రీతి నూచువారిందుకలరు వ్రతఫలంబు మీరు వలచిన చక్కగా ఇంతులెల్ల చేతులెత్తి మృక్కి అందుకొనుడు చీరలు సిగ్గుతో వాడనేల యుగ్గులాడనేలా అన్నాడు. జలాధిష్టాన దేవత పట్ల మీరు అపచారం చేస్తున్నారు,
నీటి యందు దిగంబరంగా దిగి స్నానం చేస్తున్నారు. రేపొద్దున్న ఫలితం రాకపోతే కాత్యాయనీదేవి అనుగ్రహించలేదంటారు. కాత్యాయనీదేవి కల్లలాడుటే కాక ఈ రీతి నోచువారెందు కలరు. అందులో నువ్వు ఒక పవిత్రమైన పూజా కార్యక్రమానికో ఓ మంచి కార్యం మీదో వెడుతూ దిగంబర స్నానం చేసి వెడితే ఎక్కడి నుంచి వస్తాయి ఫలితాలు? రమ్మంటే ఎందుకు వస్తాయి? పూర్వాంగం పోయింది. అసలు ఏ శౌచం ఇవ్వాలో అది పరమ అశౌచంగా అమంగళకరమైన స్నానం చేసి నువ్వు వచ్చావు. ఎక్కడి నుంచి వస్తుంది రమ్మంటే ఫలితం? రాదు. అందుకే జలాధిదేవత పట్ల అపచారము అనారోగ్యమునకు కారణము. జలాధిదేవత పట్ల గౌరవము గత జన్మలలో చేసుకున్న పాపము రోగకారకంగా రావాలన్న దానికి వినాశనకరము. ఆ పాపం పోతుంది. ఇప్పుడు ప్రసన్నంగా హాయిగా సంతోషంగా ఉంటాడు. ఇది ఎప్పుడు? బాహ్య స్నానంలో. ఆంతరమునందు అందుకే ఆపోషణ అన్న మాట వాడింది కృష్ణ యజుర్వేదం. ఆ నీటిని 3 మాటలు ఆచమనం చేశాడనుకోండి లోపలికి, ఏవమేధ్యో భవతి అంతరత. దానివల్ల ఏమవుతుంది అంటే లోపల శ్రద్ధ పుడుతుంది. అందుకే ఏ పూజ మొదలెట్టండి ఆచమనం చేయండి అంటారు. ఆచమనం చేసేటప్పుడు శాస్త్రీయంగా తొందరపడిపోకుండా మినపగింజ ములిగినంత నీరు మాత్రమే అమృత మార్గంలో ఇలా ఈ పొడుగు వేలు యొక్క ప్రారంభ స్థానమునందు బొటన వేలు పెట్టి పైన చూపుడు వేలితో మూస్తే దాన్ని అమృత మార్గం అంటారు. ఇక్కడికి వచ్చేదాన్ని ఈ చిట్ట చివర క్రింది పిదివిని చేర్చి జుర్రకుండా చప్పుళ్ళు లేకుండా లోపలికి 3 మాటలు పుచ్చుకోవాలి. ఒక మాట పుచ్చుకొని రెండో మాట పుచ్చుకునేటప్పుడు మొదటి మాట పుచ్చుకున్న నీరు కంఠంలోంచి కడుపులోకి వెళ్ళిపోయి ఉండాలి. అలా 3 మాటలు ఎవరు నీరు పుచ్చుకుంటాడో శ్రద్ధతో వాడికి ఏ కార్యం మీద కూర్చున్నాడో ఆ కార్యం మీద బుద్ధి నిలబడుతుంది. అందుకే వాడు మంచి నిర్ణయాలు చేసుకోగలుగుతాడు. అందుకే ఎప్పుడెప్పుడు బుద్ధి వక్రింపచేసేటటువంటి అశౌచము కలిగే అవకాశం ఉంటుందో అప్పుడప్పుడు ఆచమనం చేయమని చెప్తుంది వేదం. ఆ ఆచమనం చేసినంత మాత్రం చేత శ్రద్ధాజనకము అంటే శ్రద్ధ కలుగుతుంది. శ్రద్ధ అంటే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధా కలితా సిద్భి యయా వస్తూపలభ్యతే అని శంకర భగవత్పాదులు. గురువుగారు చెప్పిన మాట ఏది ఉందో అది సత్యం కాబట్టి నేను పాటిస్తాను గురువుగారు చెప్పినట్టు అనేటటువంటి స్థిరమైన బుద్ధి కలుగుతుంది. 2 శాస్త్రస్య శాస్త్రమునందు విశ్వసనీయత కలుగుతుంది. అవును పరమ విశ్వాసాన్ని పొందుతాడు. శాస్త్రం ఏం చెప్పిందో అది సత్యము, నేను అలా పాటిస్తాను అని శాస్త్రమునందు గురి కుదరాలన్నా లేదా గురువుగారు చెప్పిన మాటల మీద సత్యము అనేటటువంటి బుద్ధి కలగాలన్నా ఆచమనం వల్ల మాత్రమే సంభవం అవుతుంది. అందుకే ఆచమనం చేసి మొదలు పెడతారు. అప్పుడు శ్రద్ధ ఉత్పన్నమవుతుంది. ఆ ఉత్పన్నమైనటువంటి శ్రద్ధతో చేసిన ఆరాధనా విధానం చేత భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మూట కట్టుకుంటాడు. ఈ అనుగ్రహాన్ని మూట కట్టుకుని బయలుదేరాడు కాబట్టి ఆపదల నుండి తప్పించుకోవడానికి కావలసినటువంటి నిర్ణయం చేసుకోగలిగిన బుద్ధి లేదా ఆపదలయందు పడిపోవడానికి కావలసినటువంటి స్థితి ఈ స్నానము ఆచమనము అన్న రెండింటి చేతనే నిర్ణయింపబడుతుంది. ఇప్పుడు నీరుగా కేవలము బయట తాగడానికే ఉపయోగపడుతోందా? ప్రాణుల్ని నిలబెట్టడానికి శ్రద్ధకి శౌచానికి ఉపాసనకి వీటన్నిటికీ కూడా నీరు కారణమై ఉన్నదా అంటే అసలు నీరు ధర్మమునకంతటికీ కారణం అదే. నీరు లేదనుకోండి ధర్మము లేదు. ఎందుచేత అంటే ధర్మము చక్రము. ధర్మం ఎప్పుడూ కూడా తిరుగుతూ ఉంటుంది. ధర్మము ఆగిపోయి ఉండేది కాదు, నిరంతరము తిరుగుతూ ఉండాలి. అది ఇప్పుడు చక్రంలో యువతల భాగం భూమి మీదకి వస్తే కాసేపు ఆగి ఇంకో వైపుకి వస్తుంది, కాసేపు ఇంకో వైపుకి వస్తుంది, గుండ్రంగా అదే తిరుగుతూ ఉంటుంది. కానీ ప్రస్థానం ఉంటుంది, బయలుదేరి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళితే ఇక కదలడు, కూర్చుంటాడు. ఇప్పుడు నేను ఈ వేదిక మీదకి రావాలి ప్రవచనానికి. ఈ ప్రవచనానికి రావడానికి ఒక వాహనం ఎక్కాను. ఆ వాహనం చక్రాల మీద ఆధారపడింది. చక్రాలు దొల్లేయి. ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి కూర్చున్నాక స్థిరంగా కూర్చుంటాను. అందుకే ధర్మము సత్యము 2 మాటలు ఉంటాయి. ధర్మము ఎప్పుడూ కదులుతుంది.
ఎప్పుడూ కదిలేటటువంటి ధర్మాన్ని శాస్త్రమును ప్రమాణంగా పట్టుకోవాలి. అంటే మీకు నేను తేలికగా అర్థం అవ్వాలి అంటే, నేను 1 గంటన్నర ముందు నేను ఉద్యోగం చేసే కార్యాలయంలో ఉన్నాను. అప్పుడు నాకన్నా పై అధికారి ఏ పని చెప్పారో ఆ పని వినయంతో చేయడం నా ధర్మం. దిగి ఇంటికి వెళ్ళాను, సంధ్యావందనం చేయడం నా ధర్మం. సంధ్యావందనం చేసి ఇక్కడికి వచ్చాను. వేదిక మీద కూర్చున్న తర్వాత నా బుద్ధికి తోచిన విషయాలు కాదు, శాస్త్రం ఏం చెప్పిందో అది మాత్రమే చెప్పాలి. అలా చెప్పడం నా ధర్మం. ఇది అయిపోయిన తర్వాత నా భార్య ముందు నించుంటే భర్తృధర్మం, నా తమ్ముడి ముందు నించుంటే సోదర ధర్మం, నా కూతురు ముందు నించుంటే పితృధర్మం, నా కోడల ముందు నించుంటే మామగారి ధర్మం, నా శిష్యుడు ముందు నించుంటే గురుధర్మం. ఒకలా ఉందా? అనుక్షణం మారుతుంది. మారిపోయి కదిలిపోతున్న ధర్మాన్ని ఎవడు శాస్త్రమును ప్రమాణముగా చేసి పట్టుకున్నాడో, నా కోడల ముందు నించుంటే మామగారిగా నేనెలా నించోవాలి, నించోవడం అంటే నేనెలా ప్రవర్తించాలి అన్నదానికి ఎవరు ప్రమాణం? శాస్త్రం ప్రమాణం. ఏమిటి ప్రమాణం? ఆ స్థితిలో నా కొడుకు కన్నా, నా కూతురు కన్నా, నా భార్య కన్నా, నా కుటుంబంలో ఎవరికన్నా మామగారు కోడలి గౌరవాన్నే చూడాలి. కోడలు అంటే మామగారు అంత అలా ప్రాణం పెట్టి కాపాడాలి అని. నా కొడుకు దగ్గరికి వెడితే ఎట్టి పరిస్థితుల్లోనూ వాడికి నేను ఒక దుష్టమైన ఆదర్శంగా నిలబడకూడదు. అసలు నాన్నగారి దగ్గర అలా మాట్లాడడమే అన్న ఆలోచన వాడికి కలిగేటట్టుగా నేను వాడి ముందు ప్రవర్తించాలి. అప్పుడు అది నా పితృధర్మం. అదే నేను నా కార్యాలయానికి వెడితే నా పై అధికారి ఏం చెప్పాడో వినయంతో ఆ పని చేయడం. ఆయనకి రాజండని వంక పెట్టకూడదు. ఆయనకు ఆ స్థానం ఇచ్చినందుకు ఆయన ఏం చెప్పారో దాన్ని నువ్వు పాటించాలి. ఇప్పుడు ధర్మము నిరంతరము మారుతోంది. ఈ మారుతున్న ధర్మానికి ప్రమాణం శాస్త్రం. శాస్త్రముతో ధర్మాన్ని పట్టుకుంటే చివరికి వెళ్ళేటప్పటికి ఏమవుతాడంటే ఏ కదలిక లేని స్థితికి ఎడతాడు. దానికే శివం అని పేరు. బాగా మీరు పట్టుకోవాలి. ఒక చెరువు ఉందనుకోండి, అందులో చిన్న బెడ్డ వేశాననుకోండి, ఒడ్డు నుంచి తరంగాలు వస్తాయి. ఈ తరంగాలు ఏమవుతాయి? మళ్ళీ నీటిలోనే లయమైపోతాయి. లయమైపోయి కాసేపటికి ఏమవుతుంది? చెరువు ఏ కదలిక ఉండదు. ఏ కదలిక లేకుండా ఇక్కడే ఇప్పుడే సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః, ఇక్కడే ఈ క్షణంలోనే ఆత్మగా నేను అనుభూతిలోకి ప్రవేశించి అద్వితీయ స్థితిని అనుభవించడం, ఇక రెండవది లేదు అని ఆ ఒకటిగా అనుభవంలోకి రావడం దేనివల్ల వస్తుంది అంటే ధర్మంతో ముడిబడి నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యాలి. కర్తవ్య విస్మరణ చేయకూడదు. అది గీత బోధంతా. కర్తవ్యాన్ని ధర్మంతో ముడివేసి నువ్వు చేసుకెళ్ళిపోతే చిట్ట చివర ఏమవుతావు అంటే సత్యమునందు ప్రవేశిస్తావు. ఏ కదలిక లేని స్థితిలో నిలబడతాడు. కాబట్టి ధర్మాచరణము యొక్క పరమ ప్రయోజనము సత్యము. ధర్మాచరణమునకు ప్రాతిపదిక గురువు యందు శాస్త్రము యందు విశ్వాసము. ఈ విశ్వాసము కలగడానికి ఉపకరణము ఆచమనము. ఆచమనమునకు ఉపకరణము నీరు. ఇప్పుడు కాబట్టి నీరు దేనికి ఆధారభూతం? మనుష్య జన్మ యొక్క పరమ ప్రయోజనాన్ని సాధించడానికి నీరే కారణము. అందుకని భవాని. ఇప్పుడు ఇన్నిటిని అనుగ్రహిస్తున్న తల్లి ఎవరు? ఆవిడే. ఆవిడ ఇన్ని రూపాలలో ఇన్ని విధాలుగా ఆవిడ అనుగ్రహిస్తోంది. పైగా సుఖము అని ఒక మాట ఉంటుంది. అంటే బాగుంది అని అనిపించడం. బాగుంది అని అనిపించాలి అంటే రసేంద్రియము తృప్తి పడడానికి అది చాలా ప్రధానమైనటువంటి సుఖస్థానములలో ఒకటి. ఎందుకంటే ఏదైనా రుచికి బాగుంది అనుకోండి, అబ్బా చాలా బాగుందండి, ఇంకో మాట తింటాడు, మళ్ళీ మళ్ళీ కావాలండి అంటూ ఉంటాడు. అలా ఏదైనా సరే పక్వమై రుచిని పొందాలి అంటే నీరు పక్కన చేరవలసి ఉంటుంది. అగ్నితో తప్తమవుతున్నప్పుడు నీరు పక్కన చేరకపోతే అది రసేంద్రియాన్ని తృప్తిపరచడం చాలా చాలా కష్టం అవుతుంది. బియ్యం ఉన్నాయి, మంట ఉంది, అన్నం వండండి నీళ్లు లేకుండా. వంకాయలు ఉన్నాయి, అగ్నిహోత్రం ఉంది, మిగిలిన పదార్థాలు ఉన్నాయి, చెయ్యండి కూరగా. నీరు తగిలితేనే, పక్కన నీరు ఉంటేనే బియ్యం అన్నీ అన్నం అవుతాయి.
కూర పక్వమవుతుంది. అలా పక్వమైతేనే రుచి, అప్పుడే తొందరగా జీర్ణం అవుతుంది. పెళుసుగా ఉందనుకోండి, రోజు తినేదానికన్నా అరగలేదండి, కడుపులో నొప్పిగా ఉంది, అన్నం చాలా బిరుతుగా ఉందండి అంటాడు. ఎందుకని? నీళ్లు తక్కువే, అన్నం బిరుతుగా ఉంది. రోజు ఎన్ని నీళ్లు పోస్తుందో భార్య అన్ని నీళ్లే పోసి వండితే ఆ మెత్తతనానికి జీర్ణ వ్యవస్థ అలవాటు పడింది. అలా ఉంటేనే జీర్ణం చేసుకోగలుగుతుంది, లేకపోతే నిప్పి పెడుతుంది. నువ్వేదో కొత్త రకంగా తీసుకొచ్చి లోపల పారేసా ఉంటుంది. నిప్పి శరీరము యొక్క భాష. అందుకే హోమియోపతిలో నిప్పిని దేన్నిగా భావిస్తారు అంటే అది శరీరము యొక్క భాష అంటారు. అంటే ఇక్కడ ఒక తేడా జరిగింది కాబట్టి దృష్టి పెట్టవలసినది అని శరీరం మాట్లాడుతుంది. అలా శరీరము మాట్లాడితే దాన్ని నిప్పిగా గ్రహిస్తారు. అవతలవాడు ఏదో బాధగా ఉందండి అన్నారనుకోండి, నోరుమొయ్యి అన్నారనుకోండి, బాధపోతుందా? అందుకే నిప్పిని నివారించడం కాదు, నిప్పికి కారణాన్ని నివారించడం ప్రధానంగా తీసుకుంటారు. అంటే అన్ని వేళలా నిప్పి నివారణ తప్పని నేనేం అంటలేదు, అది బాధ ఓర్చలేనప్పుడు నిప్పిని తగ్గిస్తారు. కాబట్టి నిప్పి శరీరము యొక్క భాష. అలా ఎందుకు శరీరం మాట్లాడుతుందంటే నీరు తగినంత కలవకపోతే. అందుకే మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మాకు ఈ ఊళ్ళో నీళ్లు పడలేదండి అండి అంటారు. అది బియ్యం పడలేదండి, గోధుమలు పడలేదండి, లేకపోతే ఇక్కడ మాకు చక్కెర పడలేదండి అని ఎవరు అనరు. ఈ ఊళ్ళో నీళ్లు పడలేదండి అండి అంటారు. అంటే నీటికి పాపపుణ్య ఫలితములను తక్షణం ఇవ్వగలిగినటువంటి శక్తి ఉంది. అందుకే నీటి మీద దెబ్బ కొట్టరు. మనకి సనాతన ధర్మంలో మళ్లీ నీరు అంత దెబ్బ కొడుతుంది సుమానని నీటి మీద కొట్టవద్దు అని చెప్తారు. నాకు బాగా జ్ఞాపకం, మా చిన్నతనంలో చాద పెట్టి నీళ్లు తోడుకోవలసి వస్తే వేగంగా తాడంతా వదిలేస్తే చాద వెళ్ళి ధప్ అని పడేది. దాన్ని ఇలా 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 అంటే అది ఏదో నీళ్లలో మునిగేది, తోడేవాళ్ళం చిన్నప్పుడు. మా అమ్మ దెబ్బలాడుతుండేది, బుద్ధి ఉందా లేదా నీకు, ఏమిటిరా చాద వేయడం, మిల్లిగా విడిచిపెట్టు, మిల్లిగా వదులు నీళ్లలోకి, అలా నీటి మీద కొట్టకూడదు అనేది. ఆవిడ ఎందుకనేదో నాకు ఇప్పుడు అర్థమైంది. అది పూజ్య భావన. నీటికి ఒక అధిష్టాన దేవత ఉంది. అది నిర్లక్ష్యంగా ప్రవర్తించడం ఆవిడ యొక్క ఆగ్రహానికి కారణమవుతుంది. అందుకే నీటిని అంత గౌరవంగా రక్షిస్తారు. అందుకే భూతములు అని పిలిచిన పంచభూతాలని కూడా మళ్ళీ ఏ పేరు చెప్పలేదనుకోండి. భగవంతుణ్ణి కీర్తించేటప్పుడు పృథివీ ఆపస్తేజో వాయు ఆకాశములు 5 భూతములే, కానీ ఏ పేరు చెప్పకుండా భూతాకారం అన్నారు అనుకోండి, అది నీరే అని గుర్తు, నీటి రూపంలో ఉన్నాడు అని గుర్తు. ముత్తుస్వామి దీక్షితారు వారు విఘ్నేశ్వరుడి మీద కీర్తన చేశారు. చేసినప్పుడు వాతాపి గణపతిం భజేహం అని, అందులో భూతాకారం అంటారు. భూతాకారం అంటే ఏ భూతం, ఏ భూతం పేరో చెప్పకపోతే జలభూతం. ఎందుకని అంటే నీటి రూపంలోనే ఉండి పరమేశ్వరుడు ఈ వ్యవస్థనంతటినీ కూడా నిర్వహణ చేస్తూ ఉంటాడు. ఆ నీరు లేకపోతే ప్రాణములు తమ తమ స్థానముల నుండి పైకి వెళ్ళిపోతాయి. అంత గొప్పది నీరు. అటువంటి నీరు బాహ్యాభ్యంతర శౌచములను ఇవ్వగలదు. బాహ్యాంతర శౌచాన్ని ఇస్తుంది, శ్రద్ధని ఇస్తుంది. అదే నీరు లోకాన్ని అనుగ్రహిస్తుంది. అందుకే వేదంలో ఒక విశేషమైనటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తారు. వర్షం కురిసేటప్పుడు ఏ ఉరుములు కానీ పిడుగులు కానీ ఎక్కువ మెరుపులు కానీ లేకుండా వర్షం పడాలి అని ప్రత్యేకంగా ఒక హోమం చేస్తారు. ఎందుకని అంటే అలా కాకుండా లోకంలో పాపం ఎక్కువ పెరిగిందనుకోండి, నీరు కింద పడేటప్పుడే దానితో పాటే శిక్ష కూడా వస్తుంది. పిడుగులు పడ్డాయనుకోండి వర్షం పడేటప్పుడు, ఎన్నో చోట్ల ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది. అన్నిటినీ మించి లోకంలో అత్యంత భయకారకమైనదిగా చెప్పబడినది ఏది అంటే వేదంలో పిడుగు. పిడుగు పడుతోందనుకోండి విపరీతమైన భయం వేస్తుంది. వేదంలో ఒక విశేషం చెప్తారు, దవడలు పట్టుకుంటాయని చెప్తారు పిడుగు పడితే. మనకి తెలియకుండానే అని ఉద్విగ్నత కలుగుతుంది అని. అందుకే ఎక్కడైనా పిడుగు సమీపంలో పడినప్పుడు వెంటనే దవడలు కదపమని చెప్తారు. ఓసారి ఇలా దవడ కదపండి అని దవడలు కదలడానికి ఉపయుక్తమైన నామాలు, రక్షక నామాలు చెప్తారు. జనపల్గుణ పార్థ కిరీటి శ్వేతవాహన బీభత్సో విజయకృష్ణ ధనంజయ అని. ఎందుకంటే దవడలు పట్టేసుకుంటాయని ఆ ధ్వనికి. అటువంటి పిడుగు పడిందనుకోండి అది లోకనాశన కారకం అవుతుంది.
అది ఆస్తి పోతుంది. ఎన్ని ప్రాణులు భయం పొందుతాయో, దాంతో పెద్ద విద్యుద్ఘాతం కింద పడిపోతుంది. అందుకే తరచుగా వినే ఉంటారు, టీవీ చూసేటప్పుడు దగ్గరలో ఎక్కడో పిడుగు పడితే టీవీలోంచి విద్యుత్ పైకి వచ్చేసి ఎదురుగుండా కూర్చున్న వాళ్ళని కూడా సంహారం చేస్తుంది. ఎందుకని అంటే దాంతో పాటు అంత పెద్ద విద్యుద్ఘాతం కిందకు వస్తుంది. ఆ పిడుగు పడకూడదు వర్షం పడేటప్పుడు. ప్రసన్న వృష్టి అని దేనికి పేరంటే పిడుగులు ఉరుములు లేకుండా హోర్న పడిందనుకోండి వాన, లోకమంతా చల్లబడుతుంది, పంటలు చక్కగా పండుతాయి. పిడుగులు లేని వర్షం కురిపించు, మా దోషములుంటే మన్నించు, ఆ వర్షము చేత మమ్మల్ని కాపాడు. అందుకే మఖము చేయ వజ్రి మది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసవు వసుమతిపై పెరగు, గసవు మేసి దేను కడము బ్రతుకు అంటారు. అందుకే నీరు అన్న ఒక్క విషయం మీద వేదం అంత గౌరవంతో మాట్లాడింది. ఆ నీరు అంత విశేషమైనటువంటి శక్తిని పొంది ఉంటుంది. అలా పొంది ఉండగలగడం ఒకెత్తైతే నీరు ఓషధీతత్వాన్ని లాక్కోగలగడం ఒకెత్తు. ఇది భారతీయ ఋషుల యొక్క గొప్పతనం. నీరు ప్రవహిస్తోందనుకోండి, తెల్లవారుజామున వెళ్ళి స్నానం చేయండి అంటారు. ఎందుచేత అంటే ఓషధులను ప్రకాశింపచేయగలిగినటువంటి శక్తి చంద్రుడికి ఉంటుంది. చంద్రుడి యొక్క కిరణములలో అమృతత్వం ఉంటుంది. అందుకే సుధాకిరణుడు, హిమకిరణుడు అని శంకరాచార్యుల వారికి అయితే చాలా ఇష్టం. హిమకరహ అంటుంటారు తరచుగా. ఆ హిమకర అన్న పేరు ఆ చల్లని కిరణములు కలిగిన వాడు, అమృతత్వం ఉన్నటువంటి కిరణములు ఉన్నవాడు. ఆ కిరణములు నది మీద పడితే ఆ నదీ జలములు ఆ అమృతత్వాన్ని లాక్కుంటాయి. లాక్కుని ఆ నీరు భూమి మీదకొచ్చి పంట పొలాల నుంచి వెళ్ళినప్పుడు భూమి యందు ఓషధీతత్వాన్ని ప్రవేశపెడతాయి. ప్రవేశపెడితే వేసిన గింజ ఓషధీతత్వంతో మళ్ళీ పైకి వస్తుంది. అంటే మీరు పట్టుకున్నారో లేదో, ఓషధి అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఒకటి శరీరాన్ని నిలబెట్టగలగడం, రెండు రోగాన్ని పోగొట్టగలగడం, మూడు మళ్ళీ అది ఇంకొక దోషిడు గింజల్ని తయారు చేసే శక్తిని తనలో నిలబెట్టుకోవడం. ఈ మూడు చంద్రకిరణముల నుంచి శక్తిని నీరు లాగడం వల్ల వస్తుంది. అందుకే చంద్రుడి వలన ఓషధులు ప్రకాశిస్తాయంటారు. ఒకటి, ఇప్పుడు ఆ నీరు ప్రవహించిన కారణం చేత పంట బాగా పండిందనుకోండి, అన్నం తిన్నాను, ఆకలి తీరింది, శక్తి పొందాను, రోగము ఉపశమించింది. ఆకలి ఉండడమే రోగము లేదని గుర్తు. పెద్ద పెద్ద రోగాలు ఏమీ లేవని గుర్తు ఏమిటంటే ఆకలి అయ్యడం, నిద్ర పట్టడం, తెల్లవారేటప్పటికి తిన్నదాన్ని పిప్పి బయటికి వెళ్ళడం. ఈ మూడు. నిద్ర పడుతోంది, ఆకలిస్తోందా, వేస్తోంది. తెల్లవారేటప్పటికి తిన్నదానిలో పిప్పి వెళ్ళిపోతోంది. లోపల ఉన్నది చిన్ని రోగం. ఈ మూడిటిలో తేడా వచ్చింది, ప్రమాదకరం. ఇది ఓషధీతత్వంతో నడుస్తుంది. మనం తిన్నటువంటి గింజలలోంచి వస్తుంది ఈ శక్తి. మూడవది ఓషధీతత్వం అంటే ఈసారి పండింది, ఎన్నాళ్ళు తింటావు? ఈసారి వరి కోశారు, తీసుకొచ్చారు, ధాన్యం బస్తాల్లో వేశారు, తెచ్చుకున్నాం, అన్నం తింటున్నాం. అంతే. ఓసారి పండని హస్తమానం నేనేం పండనందనుకోండి భూమి, ఏమవుతుంది? ఇప్పుడు ఆ వడ్డు గింజలు తీసుకొచ్చి ఒక బస్తా వడ్లు దాచారనుకోండి, ధాన్యం, ప్రతి గింజ యందు కూడా ఒక శక్తి ఉంటుంది. ఏమా శక్తి అంటే, మళ్లీ దాన్ని పట్టుకెళ్ళి భూమిలో పెట్టారనుకోండి, దోషుడు ధాన్యాన్ని అది మళ్లీ ఇస్తుంది. కంకు రూపంలో మళ్లీ వస్తుంది. వచ్చి మళ్ళీ ఒక్కొక్క గింజలోంచి వచ్చిన మొక్కకి ఒక్కొక్క కంకు పుట్టి ఒక్కొక్క కంకులోంచి దోషుడు ధాన్యం వస్తాయి. ఇది ఎక్కడిది? నీరు ఓషధీతత్వాన్ని గ్రహించడంలో వచ్చింది. ఆ నీరు ఓషధీతత్వాన్ని గ్రహించి ప్రవహించి భూమి మీదకెళ్ళి ఇంకి ఓషధీతత్వంతో అంకురం వచ్చేట్టు చెయ్యలేదనుకోండి, ఎలా బ్రతుకుతాం మనం? సాధ్యమా? సాధ్యం కాదు. అందుకే ఇది భవాని. ఈ బ్రతికిస్తున్న శక్తి ఉందే, అందుకు ఆమె ధాన్యలక్ష్మి. ఇప్పుడు ఏ తల్లి ఉపకారంతో మనం అందరం జీవించి ఉండగలుగుతున్నాం? ఏ తల్లి అనుగ్రహిస్తే బాహ్యమునందు ఆంతరమునందు శౌచాన్ని పొందగలుగుతున్నాం? ఏ తల్లి అనుగ్రహిస్తే అసలు లోకములలో మళ్లీ మళ్లీ తినడానికి కావలసినటువంటి అన్నం లభ్యం అవుతోంది?
ఏ తల్లి మనం చెయ్యకూడని పనులు చేస్తున్నా కూడా క్షమించి మనకి అన్నం పెడుతోంది, ఆ తల్లి అన్నపూర్ణ. అందుకు శంకర భగవత్పాదులు అన్నపూర్ణాష్టకం చేస్తే నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతా కిల ఘోర పాపనికరీ ప్రత్యక్ష మహేశ్వరి ప్రాళేయాచలవంశ పావనకరీ కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి అంటారు. ఘోరపాపనికరీ, ఘోరమైన పాపములను కూడా ఆవిడ తొలగొట్టి అన్నం తినడానికి అధికారం ఇస్తోంది. ఆవిడ అధికారం ఇవ్వకపోతే ఎక్కడ నిలబడతాయి శరీరాలు? నువ్వు కొన్నాళ్ళు అన్నం తినద్దు అంటే చాలు. అందుకని ఇన్నిటిని మనని అనుగ్రహించి రక్షించేటటువంటి పరదేవత ఎందుకు అలా చెయ్యాలి అంటే కేవలము ఆవిడ కారుణ్యమే కారణము. అందుకే మీరు చూడండి, ఉపాసనా విధానమునందు ఒక్క అమ్మవారి ఉపాసనకి మాత్రం మినహాయింపు ఉండదు. మీరు ఏ కారణం చేతనైనా సరే, నేను అమ్మవారి ఉపాసన చెయ్యకుండా నేను ఇతర ప్రధానోపాసన ఏది ఉందో అది చేస్తాను, సాధ్యం కాదు. ఆయన బాగా చదువుకున్నాడు, ఆయన యజ్ఞోపవీతం వేసుకున్నాడు, ఆయన వేదము పురాణము శాస్త్రము మొదలైనవి చదువుకున్నాడు. ఇప్పుడు ఆయన శైవుడా, వైష్ణవుడా, శాక్తేయుడా, లేకపోతే సౌరాన్ని పాటించేవాడా, గణాపత్యుడా, ఎవరైనా కానివ్వండి, ముందు మాత్రం రక్షించేటటువంటి శక్తిగా ఆ తల్లిని గాయత్రి అని 3 పూట్ల సంధ్యావందనంలో ఆ మంత్రాన్ని కీర్తించవలసింది, గానం చేయవలసింది. అందుకే చదువుకున్నవాడైతే గాయత్రి అన్న పేరుతో 3 పూట్ల తల్లిని ఉపాసన చేస్తాడు. అసలు ఉపాసన చేస్తే తప్ప ఇతరమైనటువంటి ఉపాసన చేయడానికి అధికారమే లేదు. సంధ్యాహీన అశుచి, సంధ్యావందనం చేయలేదు వాడు అశౌచంతో ఉన్నవాడితో సమానం. వాడు ఏ ఉత్తమ కర్మకి అర్హతని పొందడు. కాబట్టి చదువుకున్నవాడు, కొంచెం ఒక మార్గమునందు ప్రయాణిస్తున్నవాడు, కొంత శాస్త్రం తెలుసుకోవడానికి అధికారం ఉన్నవాడు, వాడు ఎవరిని ఉపాసన చెయ్యాలి? అమ్మవారిని. యజ్ఞోపవీతం లేదు, ఉపనయనం చేసుకోలేదు. ఉపనయనం చేసుకోలేదంటే ఉపనయనం చేసుకునే అధికారము లేని స్థితిలో జన్మించాడు. అంత మాత్రం చేత ఆయనకి ఏదో లోటు జరిగిందనో, భగవంతుడు ఆయన్ని తక్కువగా పుట్టించాడనో, లేకపోతే వేదం ఆయన్ని దూరంగా పెట్టిందనో అని అనుకుంటే పొరపాటు. వేదం ఎందుకలా కొంతమందికి యజ్ఞోపవీతం వెయ్యవద్దు అని చెప్పిందంటే, వాళ్ళ వలన దేశం బతుకుతుంది. ఆయన కర్షకుడు, వర్షం పడుతోంది, నాగలి భుజాన పెట్టుకుని పరిగెడతాడు. నువ్వు సంధ్యావందనం చేసి అర్ఘ్యం ఇచ్చి గాయత్రి చేసి కానీ వెళ్ళొద్దు అన్నాడు అనుకోండి, ఇప్పుడు ఆయన ఎలా వెడతాడు? ఆయన వ్యవసాయం ఎలా చేస్తాడు? మిగిలిన వాళ్ళకి అన్నం ఎలా దొరుకుతుంది? అందుకే ఆయన స్నానం చేసి తూర్పుగా తిరిగి సూర్యుడికి ఒక్క నమస్కారం చేశాడు అనుకోండి, సరిపోయిందంతే. రామకృష్ణ పరమహంస దీని మీద అద్భుతమైన విషయం చెప్తుండేవారు. ఒకానొకప్పుడు అంటే నిజంగా అలా జరిగిందా అంటే నారద మహర్షి అలా చేశారని కాదు, దాని తత్వం తెలుసుకోవడానికి. నారద మహర్షి శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీకు పరమభక్తుడెవరు అని అడిగాడు. ఎందుకని తన పేరే చెప్తారు. శ్రీ మహావిష్ణువు చిరునవ్వు నవ్వి అలా వేలు చూపించి భూమండలంలో ఒక రైతుని చూపించారు. ఆయన తెల్లబోయాడు. అతన పరమభక్తుడు. నిరంతర నారాయణ స్మరణం చేస్తానే, వెళ్ళి చూస్తానుండి ఏం చేస్తున్నాడో అని వెళ్ళి చూశాడు. ఏం చేస్తూ ఉంటాడు ఆయన? ఏం చేస్తాడు? పొద్దున నిద్రలేచి నారాయణ అంటాడు. పొలానికి వచ్చి నాగలి భూమి మీద పెట్టి దున్నడం మొదలుపెట్టి నారాయణ అంటాడు. మధ్యాహ్నం అన్నం తినడానికి కూర్చుని నారాయణ అంటాడు. సాయంకాలం గడ్డి మోపు కట్టుకుంటూ నారాయణ అంటాడు. రాత్రి పడుకోపోయే ముందు నారాయణ అంటాడు. ఇదే అడిగాడు వెళ్ళి నారదుడు. అతను మహాభక్తుడు. రోజుకి పట్టుమని 10 మాటలు నీ నామని చెప్పడం, నిరంతరం చెప్తున్నాను. ఎలా తేడా? ఆయన ఎందుకు పరమభక్తుడయ్యాడన్నాడు. అంతే అంటావా నారదా? సరే, ఒక చిన్న విషయం చెప్తాను, నీకే అర్థం అవుతుంది. ఇదిగో చాలా సన్నటి మార్గం ఉంది, ఏటవాలుగా ఉంది ఇలాగా. దాని మీద ఒక్క పాదమే పడుతుంది. ఆ ఒక్క పాదం వేస్తూ నిలబడి మళ్ళీ 2వ పాదం వేసి జాగ్రత్తగా మళ్ళీ 1వ పాదం ఎత్తి, ఏటవాలుగా ఉంది గోడ మీదకి. ఎక్కడైనా పొరపాటు చేసావో కింద పడిపోతావు.
2 పాత్ర నిండా నూనె పోసి ఇస్తున్నాను. చేతులతో పట్టుకుని ఒక చుక్క కింద పడకుండా జాగ్రత్తగా ఈ మార్గంలో గోడ మీదకి వెళ్ళు పట్టుకుని బయలుదేరాడు. నూనె చుక్క కింద పడకూడదు, కింద తాటి మీద కాలు మధ్యలోకే పాదం ఉండేటట్టుగా వెయ్యాలి, ఏటవాలుగా ఉంది, జాగ్రత్తగా నడవాలి. ఇన్ని చూసుకుంటూ జాగ్రత్తగా నడిచి గోడెక్కాడు. స్వామి చేరిపోయాను. ఎన్ని మాటలు చెప్పావు నా నామం ఎక్కేటప్పుడు? అయ్య బాబో, ఓ పక్క నూనె పాత్ర ఇచ్చావు, ఓ పక్క ఏటవాలుగా ఉంది, ఒక్క కాలే పడుతుంది, ఎక్కడ చెప్పను నీ నామం? ఏమయ్యా, నా నామం ఈ పాటి నడవడానికి కష్టం. తెల్లవారుజామున లేచి ఆకాశం వర్షిస్తుంటే కటిక చీకట్లో భూమి దున్నాలని నాగలి భుజాన పెట్టుకుని పరుగులెత్తి 10 మందికి అన్నం పెట్టడం కోసమని భూమి దున్నుతున్న వాడిని సంధ్యావందనం చేయి, గాయత్రి చెయ్యి, అర్ఘ్యమి, శాస్త్రం చదువుకో అంటే ఇది చేస్తాడా అది చేస్తాడా మినహాయింపిచ్చా. వాడు స్నానం చేసి సూర్యుడికి ఒక నమస్కారం చేస్తే వాడు గాయత్రి చేసేసినట్టే, తక్కువ చేసిందని అనుకోకూడదు. కాబట్టి చేయవలసినటువంటి కర్మ ఏది ఉంటుందో వేదప్రోక్తమై అది చేయడంలో ఈశ్వరుడు శక్తిని ఆ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఇస్తాడు. ఇప్పుడు ఒకడు శాస్త్రం చదువుకోవలసిన వాడు ఉన్నాడు, రామాయణం చదువుకోవాలి, భారతం చదువుకోవాలి, భాగవతం చదువుకోవాలి, వాడు సంధ్యావందనం చేయనంటే ఎలా? వాడికి ఎందుకు ఇంక యజ్ఞోపవీతం, అసలు ఎందుకు ఉపనయనం? వాడు చెయ్యాలి సంధ్యావందనం, వాడు చెయ్యాలి గాయత్రి. కాబట్టి ఇప్పుడు ఏ దేవతని ప్రధానంగా నువ్వు ఉపాసన చేస్తున్నావు సంబంధం లేదు, అమ్మవారిని గాయత్రి రూపంలో ఉపాసన చెయ్యాలి. ఏమీ తెలియని వాడు ఉన్నాడు, ఎవరిని ఉపాసన చేస్తాడు? అమ్మోరు అంటారు. అందుకే మీరు చూడండి, లోకంలో ఒక పేరు ఉంటుంది. ఎవరిని పిలుస్తారంటే గ్రామదేవతలు అంటూ ఉంటారు. ఆ గ్రామదేవత అని ఏ ఊళ్ళో ఉన్న దేవతనైనా పిలుస్తారు. నేను కొత్తగా ఓ పల్లెటూరు వెళ్ళాను అనుకోండి, ఆ గుడి పేరు ఏమిటో నాకు తెలియదు అనుకోండి, గ్రామదేవత ఆలయం అండి అంటున్నాం. గ్రామదేవత అంటాం కానీ ఆ గ్రామదేవతకి ఎన్నో పేర్లు ఉంటాయి. ఎందుకు వచ్చాయో తెలుసా ఆ పేర్లన్నీ? ఎప్పుడైనా ఒక ఊరు వెడితే ఆ ఊరు వెళ్ళినప్పుడు ఆ ఊళ్ళో కొత్తగా కాపరం మొదలు పెట్టినప్పుడు ఎవడో ఒక్కడ మొదలు పెట్టడు, ఎవరో నలుగురు కలిసి ఇక్కడ ఉండి ఈ పొలాలు దున్నుకుందామని మొట్టమొదటి ఎవడో వెళ్ళి ప్రారంభం చేస్తాడు. ఆయన 2 అన్నదమ్ములు వాళ్ళు వెళ్ళి ఆ ఊళ్ళో ఉండడం మొదలు పెడతారు. ఒక్కడు వెళ్ళడు. నాతో పాటు అమ్మవారు వచ్చింది, ఆవిడ శక్తి, ఆవిడ రక్షిస్తోంది మమ్మల్ని. ఓ చిన్న పందిరేస్తాడు, పందిరేసి అక్కడ ఓ పొడుగాటి రాయి ఒకటి పెడతాడు, పెట్టి దానికి 3 పసుపు గీతలు ఇస్తాడు, 3 బొట్లు పెడతాడు, ఓ పువ్వు పెడతాడు, చెరువులో నీళ్లు తీసి దాని మీద పోస్తాడు, కాస్త పసుపు పెడతాడు, కుంకం పెడతాడు. ఆవిడ పేరు ఏమిట్రా అని అడిగామనుకోండి, పెద్దింటమ్మ అంటాడు. ఏమిటి పెద్దింటమ్మ అంటే మా ఇంటికి ఆవిడే పెద్ద ఆవిడే. ఇప్పుడు ఆ తర్వాత ఈ 4 అన్నదమ్ములకి 5 కొడుకులు చొప్పున పుట్టారు, 20 మంది, 20 మందికి భార్యలు, 20 మందికి పిల్లలు, కొత్తగా వచ్చిన వాళ్ళు. ఊరు పెద్దదవుతోంది, వరసలు మారుతున్నాయి, ఆవిడ మాత్రం అలాగే ఉంది పెద్దింటమ్మ. ఈ పెరుగుతున్న ఊరంతా ఆవిడిదే, ఆవిడిల్లే, ఆవిడే ఆ ఇంటికి పెద్ద, అందుకని పెద్దింటమ్మ. ఒక ఊళ్ళో మరిడమ్మ, పెద్దాపురంలో ఉంది. మరిడమ్మ అంటే ఒకసారి వెళ్ళి నమస్కారం చేస్తే చాలు మళ్లీ మళ్లీ ఇచ్చే లక్షణం ఉన్న అమ్మవారు కాబట్టి మరిడమ్మ తల్లి. ఒక్కసారి నమస్కారం చేస్తే చాలు ఆవిడ జ్ఞాపకం ఉంచుకుంటుంది, ఇక మళ్లీ అడగక్కర్లేదు మనం నాకు ఇది కావాలని. ఆవిడే దాన్ని గుర్తు పెట్టుకుని మళ్లీ మళ్లీ ఇచ్చే లక్షణం ఉన్నటువంటి అమ్మవారు కనుక ఆవిడికి మరిడమ్మ తల్లి అని పేరు. ఒక ఊళ్ళో నూకాలమ్మ, నూకాలమ్మ అంటే భూమి మీద నూకలు ఉన్నాయి, ఈ ఊళ్ళో నేనున్నాను, ఈ ఊళ్ళో నేనుండి ప్రతి పూట అన్నం తిని బ్రతకగలుగుతున్నానంటే ఆవిడ అనుగ్రహం. భూమి మీద నూకలు ఉన్నాయిరా వీడికట్టారు, ఇక్కడ నాకు నూకలు మిగల్చి ఆయుర్దాయం ఇస్తున్న తల్లి ఈ గ్రామానికి అధిదేవత. అందుకే ఎప్పుడైనా ఊరు విడిచిపెట్టి వెళ్లే ముందు గ్రామదేవతకి చెప్పి వెళ్ళాలి. మనసులో నమస్కారం చేసుకుని పొలిమేర దాటుతున్నప్పుడు, అమ్మా ఏదో ప్రవచనం చేయడానికి ఫలానా ఊరు ఎడుతున్నాను, తల్లి క్షేమంగా తీసుకురా అని చెప్పాలి. మళ్ళీ పొలిమేరకు వచ్చినప్పుడు చెప్పులిప్పి ఓ నమస్కారం చేయాలి, అమ్మా నీ అనుగ్రహంతో మళ్ళీ ఈ ఊరు వచ్చాను, నాకు నూకలు మిగల్చావు తల్లి నీకు నమస్కారం. ఏడాదికోసారి అన్ని కుటుంబాలు కలిపి అమ్మవారికి నైవేద్యాలు పెట్టామని చెప్పి అమ్మవారికి నైవేద్యాలు పెడతారు. ఇంకో చోట పోలేరమ్మ, పోలేరమ్మ అంటే ఆ ఊరికి సరిహద్దు ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు ఆవిడ రక్షణ శక్తిగా తిరుగుతూ ఉంటుంది, దుష్టశక్తుల్ని లోపలికి రానివ్వకుండా కాపాడుకుంటూ ఉంటుంది తన బిడ్డలందరినీ. అందుకని ఒక ఊళ్ళో ఆవిడ పేరు పోలేరమ్మ, ఒక ఊళ్ళో ఆవిడ పేరు తలుపులమ్మ. తలుపులమ్మ అంటే
యోగక్షేమకారిణి అని గుర్తు. మా ఇంట్లో తలుపులు వేసేసి ఉన్నాయనుకోండి, మీరు లోపలికి వస్తారా నేను బయటికి వస్తానా? రెండూ లేవు. మీరు లోపలికి రావాలన్నా నేను బయటికి వెళ్ళాలన్నా తలుపులు తీయాలి. అంటే బయట ఉన్నది లోపలికి రావడం అంటే యోగం. ఏదో కొత్తది కలిసి వచ్చింది, ఇంట్లోకి వచ్చింది, అప్పటి వరకు నా దగ్గర లేదు. కానీ ఓ మంచి బంగారు నగ ఒకటి చేయించుకున్నాను, ఆ నగ మా ఇంట్లోకి తెచ్చుకున్నాను, కొత్తగా నాకు బంగారు గొలుసు ఉంది, యోగం కలిసి వచ్చింది. క్షేమం, ఇంట్లో ఏది ఉండకూడదో అది బయటికి వెళ్ళిపోవాలి, ఇంట్లో వాళ్ళందరూ సుఖంగా ఉండాలి. మంచి రావడానికి చెడు పోవడానికి ఎప్పుడు తలుపులు తెరవాలో ఎప్పుడు తలుపులు ముయ్యాలో అప్పుడు మూసి తెరిచి రక్షించే తల్లి ఎవరుందో ఆ తల్లి తలుపులమ్మ తల్లి. ఒక ఊళ్ళో పేరంటాలమ్మ. పేరంటాలమ్మ అంటే పేరంటం అంటే ఏమిటి? పేరంటం అంటే సువాసినులందరినీ పిలుస్తారు. సువాసిని అందరినీ పిలిచి కాస్త కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి మెడకి కాస్త గంధం రాసి ఉంటే పువ్వులు దండిస్తారు, లేకపోతే వాళ్ళ వాళ్ళ ఐశ్వర్యాన్ని బట్టి సత్కరిస్తారు. ఇప్పుడు ఆవిడ సువాసిని. ఆ సువాసిని ఎవరు? అమ్మవారి స్వరూపమే. ఆవిడ పేరంటాలమ్మ అంటే ఆవిడ ఎప్పుడూ పసుపు కుంకాలతో ఉంటుంది. ఆవిడ పసుపు కుంకాలు చెదరవు. ఊళ్ళో వాళ్ళ పసుపు కుంకాలకి ఆవిడే రక్ష, ఆవిడే కాపాడుతుంది. కాబట్టి ఆవిడ పేరంటాలమ్మ అంటే నిత్యమంగళ స్వరూపిణి, సర్వమంగళాదేవత. అందుకని ఆవిడికి పేరంటాలమ్మ. ఏ సర్వమంగళాన్ని ఎందుకు అనకూడదు? వాడు పామరుడు, వాడు సామాన్యుడు, పాపం వాడేం చదువుకోలేదు. అందుకే పేరంటానికి వచ్చిందనుకోండి ఎవరో ఒక ఆవిడ, ఓయ్ ఇల్లాలా పేరంటాలమ్మ వచ్చారు చూడు, పసుపురాయి అంటాడు కింద నించుని. అమ్మవారు ఎవరు? పేరంటాలమ్మ. పెద్ద పేరంటాలమ్మ ఆవిడ. ఆవిడ్నే ముందు పిలవాలి. ఎవరింట్లో శుభకార్యమైనా, ఎవరింట్లో శుభకార్యం జరిగినా ఆవిడికే పట్టుకెళ్ళి పసుపు కుంకాలు ఇస్తారు ముందు. అందుకని ఆవిడ పేరంటాలమ్మ. ఇప్పుడు మీరు ఏ ఊళ్ళో ఎక్కడ ఉన్నటువంటి ఏ దేవతా స్వరూపాన్ని గ్రామదేవతగా భావన చేసి ఆ పేర్ల వెనుక ఉండేటటువంటి మర్మాన్ని పరిశీలించినా ఆ తల్లి రక్షణకారిణి. ఆవిడ ఏం చేస్తుంటుంది అంటే ఎప్పుడూ రక్షణ చేస్తూ ఉంటుంది. అందుకే అమ్మవారి ఉపాసనకు ఉండేటటువంటి లక్షణమేమి అంటే రక్షణ పొందుట. అసలు ఏ పేరు పెట్టకుండా అమ్మవారిని అమ్మా అంటే చాలు, పలుకుతుంది. ఆవిడ అమ్మా అని పిలిస్తే చాలు పలుకుతుంది. అంత గొప్ప లక్షణమున్న తల్లి కాదు కాదు అసలు ఈ భూమి రూపంలో ఉండే భూమాత ఆవిడే. ఒక పరిధిలో దేశంగా ఉండే దేశమాత ఆవిడే. నన్ను కన్న తల్లిగా జనకమాత ఆవిడే. గోమాతగా ఆవిడే. మాతృస్వరూపంగా ఆవిడ అంత ఉపాసనని అందుకుంటూ ఉంటుంది. ఇది ఈ దేశం యొక్క ప్రత్యేకత. అసలు మొదటి నమస్కారం ఎవరికి అంటే అమ్మకే. అమ్మకి మొదటి నమస్కారం. అందుకే వేదం కూడా ఏం చెప్పిందంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని చెప్పింది. మొదటి నమస్కారం ఎవరికి అంటే అమ్మకే మొదటి నమస్కారం. ఎందుకంటే పరబ్రహ్మ లక్షణములన్నీ ఎవరి యందుంటాయి అంటే అమ్మయిందే అని నిర్ధారించింది. కారణం ఆమెయే సృష్టికర్త, ఆమెయే స్థితికర్త, ఆమెయే ప్రళయకర్త. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురు కలిసిపోయిన సమాగమ స్వరూపానికే పరబ్రహ్మమని పిలుస్తారు. అమ్మ తన కడుపులో స్థానం ఇచ్చింది. ఈ లోపల ఏర్పడుతున్నటువంటి పిండం వంక చూస్తే ఏ 4వ నెలలోనో 5వ నెలలోనో ఉన్న పిండం వంక చూసినా భయం వేస్తుంది. ఒక 3 రోజులు భూమిలో చివికిపోయినటువంటి శరీరాన్ని చూసినా భయం వేస్తుంది. కానీ రెండూ కాదు. ఈ లోపల అమ్మ కడుపులో పిండం అంతా తయారైపోయిన తరువాత పాపపుణ్యాలు అనుభవించడానికి నీకు శరీరం ఇస్తున్నానరా, ఇందులో ప్రవేశించమని మళ్ళీ ఆ శరీరంలోకి ఆ తల్లి ప్రవేశపెడుతోంది. అప్పుడు ఆ శరీరం ఎక్కడ నిర్మాణం అవుతోంది? ఇవ్వాలంటే 6 అడుగుల ఎత్తుని ఇలా ఉన్నాను. మా అమ్మ కడుపులో తయారైనప్పుడు నా చెయ్యంత పొడుగు కూడా ఉన్నానో లేదో నేను. ఆ అమ్మయందు ఆ కారుణ్య స్వరూపం అలా ఉంటుంది. అది లేనప్పుడు అసలు లోకంలో సృష్టి అన్న మాట లేదు. నాకెప్పుడూ అలా నా వ్యక్తిగత విషయం చెప్పాలి అన్నది నాకు ఇష్టం ఉండదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో చెప్తున్నాను. అమ్మా అన్న మాటకి దయ ఎంత ఉంటుంది అని. మా అమ్మగారు నన్ను కడుపులో పడకముందు ఆవిడ్ని తల మీద పాము కరిచింది. ఇస్తే ఆవిడ రక్తం అంతా విరిగిపోయింది. బిడ్డలని కనడానికి ఆవిడ పనికిరారు అన్నారు. మా నాన్నగారికి ఒక కొడుకు ఉండాలి ఆవిడ కోరిక. నేను వెళ్ళిపోయినా పర్వాలేదు, ఆయనకు ఒక కొడుకు మిగలాలి. ఆవిడ గర్భాన్ని నిలబెట్టుకున్నారు.
తీరా ప్రసవం అయ్యేటటువంటి వేళకి ఖచ్చితంగా చచ్చిపోతారు ఇద్దరు. సందేహం లేదు, ఆవిడికి ప్రసవం అవ్వదు. ఎందుకంటే ఆవిడికి నిత్తురు లేదు, విరిగిపోయింది. ఆ రోజుల్లో ఇంత పెద్ద అభివృద్ధి లేదు, కాబట్టి ఆవిడ బ్రతికే అవకాశం లేదన్నారు. నేను చనిపోయినా పర్వాలేదు, నాకేం బెంగలేదు, దానికి నేను ముందే సిద్ధపడిపోయాను. లోపల ఉన్న పిల్లవాడు చచ్చిపోకూడదు, వాడు బ్రతికేట్టు చూడండి. మగ పిల్లవాడని ఎలా తెలుసు? ఆవిడికి మా నాన్నగారి ఉపాసన మీద నమ్మకం. ఆయన చేసిన ఉపాసన ఉత్తినే పోదు, కొడుకు పుడతాడు ఆయనకి. ఆ కొడుకునిచ్చి వెళ్ళిపోతాను, కాబట్టి నేను చనిపోయేటట్టు, పుట్టిన పిల్లవాడు బతికేటట్టు ఏదైనా ఏర్పాటు ఉందా అని అడిగింది ఆవిడ. అడిగితే చెప్పలేక చెప్పారట రోజుల్లో. ఒకటే మార్గం ఉంది, మీ అంతటా మీకు ప్రసవం అయితే చనిపోతారు, పిల్లవాడు చనిపోతాడు. పిల్లవాడు ఒక్కడూ బ్రతికి మీరు చనిపోయినా పర్వాలేదు అనుకుంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఒకటి చెయ్యాలి. మంచుగడ్డల మీద పడుకోబెట్టి కాళ్ళు చేతులు పట్టేసుకుంటాం. ఆ చల్లతనానికి ఓర్చలేక ప్రసవం అయిపోతుంది. మీరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అతను మాత్రం బతుకుతాడు. ఆవిడ ఓర్చింది మా తల్లి. అప్పుడు నేను పుట్టాను. ఎవరి వల్ల ఇవాళ ఈ బ్రతుకు నిలబడింది? అయితే అమ్మవారు నన్ను చిన్నపుచ్చలా అమ్మా అని పిలవడానికి చాలా కాలం మా అమ్మ నుంచింది. కాబట్టి ఆవిడ బ్రతికింది, నేను బ్రతికాను. డాక్టర్లు తెల్లబోయారట ఆ రోజుల్లో. అయితే నేను ఈ విషయం ఎందుకు మనవి చేశానంటే, ఏదో సోత్కర్షగా నా గురించి చెప్పుకోవడానికి నేను మీతో చెప్పలేదు. అమ్మ అన్న మాటలో ఎంత దయ ఉంటుంది అన్నది చెప్పడానికి మీతో చెప్తున్నాను. అంటే తను పోయినా పర్వాలేదు, బిడ్డ బతకాలి. ఆవిడ అంత సాహసానికి సిద్ధపడిపోయింది. కాబట్టి అసలు లౌకికంగానే అమ్మ అంటే అంత కారుణ్యమూర్తి. ఇక జగన్మాత కారుణ్యం మీరు ఎలా చెప్పగలరు? అందుకే ఆవిడికి ఒక విగ్రహం కావాలని ఏం లేదు. మీరు చాలా ఊళ్ళు వెళ్తున్నప్పుడు చూడండి, చాలా ఊళ్ళ బయట ఉండేటటువంటి గ్రామదేవతల యొక్క ఆలయాలకి ఏం ఉండవు. అసలు కొన్ని చోట్లయితే పందిర్లు ఉంటాయి, కొన్ని చోట్ల పాకలు ఉంటాయి, కొన్ని చోట్ల ఓ చిన్న గది ఉంటుంది, అందులో ఓ రాయి ఉంటుంది. ఆ రాతికి పసుపు రాసి బొట్టు పెడతారు. మీరు రాయి అంటే వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు దాన్నే అమ్మవారిగా చూస్తారు. ఆ భావన ఎందుంది భారతీయ తత్వం. భావన చేత పరమాత్మ తప్ప అది రాయి కాదు. భగవంతుడు ఆ రూపంలో ఉన్నాడు. అందుకే అంతటా భగవంతుణ్ణి చూశారు. రాయిగా, పావుగా, కప్పగా, పిల్లిగా, నల్లిగా భగవానుడే తప్ప రాయి భగవానుడు ఎలా కాదు, రాయిగా భగవానుడు ఉన్నాడు. వాళ్ళ భక్తి చేత అది పరమాత్మయే అవుతుంది. ఇప్పటికీ నేను ఇప్పుడు నాకు బిడ్డలు పుట్టక ముందు నుంచి నేను మల్లవరం క్షేత్రానికి వెడుతూనే ఉన్నాను. ఆ మల్లవరం క్షేత్రానికి వెడుతుంటే ఇంకా కొంత దూరంలో మల్లవరం ఉందనక ఓ చెరువు ఎదురుగుండా ఓ గ్రామదేవత ఆలయం ఉంటుంది. ఇప్పటికీ చిన్న గది అంతే, దానికి ఏం పెద్ద గజస్తంభం, ఆలయం, పతాకం, ఆగమం ఏమి ఉండవు. ఆ గదిలో ఒక రాయి ఉంటుంది, ఆ రాయికి పసుపు రాసి బొట్టు పెట్టి ఉంటుంది. ఎన్ని చోట్ల చూశాను నేను అలా గ్రామదేవతల ఆలయాలు. అవి రక్షణ చేస్తాయి. ఒకప్పుడు అన్నమాచార్యుల వారు పుట్టడానికి కారణం అటువంటి గ్రామదేవతే. అన్నమాచార్యుల వారి తాతగారు చదువు రాక బెంగ పెట్టుకుని ఉపాధ్యాయుడు కొట్టేటటువంటి దెబ్బలు తినలేక చచ్చిపోదామని చెప్పి చింతలమ్మ అనేవారు. చింతలమ్మ అంటే చింత చెట్టు గట్టిగా ఉంటుంది, గట్టిగా ఉండే చింత చెట్టు మీద ఎక్కి కూర్చుని ఆవిడ రాత్రి దిగి తిరుగుతుందని. ఆ చింతలమ్మ అమ్మవారు ఊరి బయట చింత చెట్టు మీద ఉంటుందని నమ్మకం. అందుకని బాగా చీకటి పడితే అటు వెళ్ళేవారు కాదు ఎవరు ఆ రోజుల్లో అన్నమాచార్యుల వారి తాతగారి రోజుల్లో. అక్కడ ఒక పెద్ద పుట్ట, ఆ పుట్టలో నాగుపావుగా ఆవిడ తిరుగుతుంది, ఎవరు అపకారం చేయడానికి ఊళ్ళోకి రాకుండా తిరుగుతుందని నమ్మేవారు. ఈ పిల్లవాడు బెంగ పెట్టేసుకున్నాడు, ఉపాధ్యాయుడు కొడుతున్నాడు, చదువు రావట్లేదు, చచ్చిపోతాను, చింతలమ్మ నన్ను చంపేస్తుంది రాత్రిడితేనని ఆయన వెళ్ళిపోయి ఆ పుట్టలో చెయ్యెట్టాడు. నాగుపాము నన్ను కరిచేస్తుందని. చెయ్యెడితే నాగుపాం కరవలేదు, ఎవరో వచ్చి చెయ్యెట్టుకున్నారు, పైకి తీసి నిలబెట్టారు. ఎరా పిల్లాడా, పుట్టలో చెయ్యెట్టావు, భయం లేదు, చచ్చిపో అని అడిగింది ఆవిడ. చచ్చిపోదామని చెయ్యెట్టాను. ఎందుకురా నీకంత బాధ? అక్షరం ముక్క రావట్లేదమ్మా, ఉపాధ్యాయుడు కొడుతున్నాడు, నాకు అక్షరం రావట్లేదు, ఈ బతుకు కష్టంగా ఉంది అన్నాడు. ఎందుకురా బెంగ పెట్టుకుంటావు? నిన్ను అనుగ్రహిస్తున్నాను, నీ మనవడు ప్రముఖ వాగ్గేయకారుడవుతాడు. తిరుమల వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో కీర్తనలు చేస్తుంటే వెంకటేశ్వరుడు చెవి ఒగ్గి వింటాడు.
చెవి ఒగ్గి వినడం కాదు. నీకొక విషయం చెప్పనా, అన్నమాచార్యుడన్న పేరుతో నీకు పుట్టేటటువంటి మనవడు పాడినటువంటి వైరాగ్య సంకీర్తనలు విని రాత్రి మెట్లు దిగి అలివేలు మంగాపురం వెళ్ళినటువంటి, అలివేలు మంగ కాదు అలర్మేల్ మంగ, ఆవిడ దగ్గరికి వెళ్ళినటువంటి వెంకటేశ్వరుడు ఉత్సాహం లేకుండా దిగాలుగా కూర్చుంటాడు నీ వైరాగ్య కీర్తనలు విని విని. అమ్మవారు నిన్ను అడుగుతుందిరా శృంగార సంకీర్తన చేయమని, అంత గొప్పవాడు పుడతాడు నీ మనవడు, తరిస్తావులే పో చచ్చిపోకు అంది. ఆవిడ అనుగ్రహం అన్నమాచార్యుల వారు పుట్టారు. ఆ అన్నమయ్య వైరాగ్య సంకీర్తన చేస్తే వెంకటేశ్వర స్వామి వారు అమ్మవారి గుడికి వెళ్ళి రాత్రిపూట మెట్లన్నీ దిగొస్తూ ఉంటారు. దిగొచ్చి అమ్మవారి గుడికి వెడితే ఇప్పటికీ ఒక చెప్పులు కుట్టుకునేటటువంటి వ్యక్తి ఇంట్లో ఒకప్పుడు పిండి మీద ఆయన పాద ముద్ర మోపారు. దాన్ని బట్టి రెండో పాదానికి కూడా చెప్పు కుట్టాడు అతను. కాబట్టి అటువంటి మహానుభావుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఇలా చెక్కిట చేయి చేర్చి విచారంగా కూర్చునేవారట. ఏమి స్వామి అలా ఉన్నారు అంటే, అన్నమయ్య ఏమి కీర్తన పాడాడు అలివేలు మంగ, ఎంత వైరాగ్యంతో పాడాడు. ఏ ఉంది అనేవట. ఎవరు? పరమేశ్వరుడికి వైరాగ్యం కలిగింది. అప్పుడు పద్మావతి అమ్మవారు అన్నమాచార్యుల వారిని అడిగింది, ఏమిటో మా ఆయన ముఖంలో చిరునవ్వు చూసి అన్నాళ్ళయిందో, ఒక్క శృంగార సంకీర్తన చేయవయా సంతోషించేటట్టు. అంటే అలరులు కురియగా ఆడెనదే అలకలకులుకుల అలమేల్మంగ అని అప్పుడు కొన్ని శృంగార సంకీర్తనలు చేస్తే వెంకటేశ్వర స్వామి వారు ఉత్సాహంగా వచ్చారట. అంతటి వాగ్గేయకారుడు ఎవరి అనుగ్రహంతో వచ్చాడు? అంతకు ముందు తరాల్లో ఉన్న వాళ్ళకే ఆ చింతలమ్మ ఇచ్చినటువంటి అనుగ్రహం. అందుకే గ్రామదేవత అన్న పేరుతో అమ్మవారు ఊరిని రక్షిస్తూ ఉంటుంది. ప్రతి ఊరికి అధిష్టాన దేవతగా ఉంటుంది ఆవిడ. నేను చెప్తే మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు. ఒకానొకప్పుడు అయోధ్యానగరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు మహారాజు. రామచంద్రమూర్తి యొక్క బిడ్డలు లవకుశుల్లో కుశమహారాజు వెళ్ళిపోయి పడుకున్నాడు. వేరొక చోట రాజధాని మార్చేస్తాను. అయోధ్యానగర అధిష్టాన దేవత కనపడింది ఆయనకి. ఎన్ని తరాలు ఏలేయ్యా అయోధ్యని రాజధానిగా చేసుకుని ఇవాళ అయోధ్య విడిచిపెట్టి వచ్చేస్తావా? ఏమైపోవాలి అక్కడ అంతఃపురం అంతా? ఏమైపోవాలి అయోధ్యానగర వైభవం అంతా? మహారాజా తిరిగిరా అయోధ్యకి అని పిలిచింది. ప్రతి నగరానికి అధిష్టాన దేవత ఉంటుంది. అందుకే మంత్రాలు అమ్మవారి గురించి అలా మాట్లాడతాయి. గంధద్వారాంధురాదరుషాం నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వజే శ్రియం. గ్రామములుగా, నగరములుగా, నదులుగా, సముద్రములుగా విభూతి ప్రసారం చేసి మహదైశ్వర్యంతో ప్రకాశింపచేస్తుంది ఒక్కొక్క చోట. నేను పూర్వం ఒకసారి ముంబైలో ఉపన్యాసాలు చెప్పడానికి రాత్రి విమానంలో వెళ్ళాం. మా మోహన్ గారు నేను వెళ్తున్నప్పుడు విమానం రాత్రి దిగుతోంది. ఎంత దూరం ఎటు చూసినా దీపాలే. ఎన్ని దీపాలు! అన్ని దీపాల మధ్య నగరం ప్రకాశిస్తుంటే నాకు ఇదే జ్ఞాపకానికి వచ్చింది. అక్కడ అమ్మవారు ఎంత అనుగ్రహించిందో ఆ భూమిని. ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఆవిడ ప్రకాశించింది. అంత అనుగ్రహించింది. ఎన్ని లక్షల మంది నివాసం ఉంటున్నారు, ఎన్ని ఉద్యోగాలు చేస్తున్నారు, ఎంతమంది అన్నం తింటున్నారు, ఎంతమంది నీళ్లు తాగుతున్నారు, ఎంతమంది భోగం అనుభవిస్తున్నారు. భారతదేశపు ఆర్థిక రాజధాని అని పేరు పొందింది. ఒక్కొక్క ఊరికంతంత సౌభాగ్యం పట్టింది అంటే అమ్మవారి యొక్క అనుగ్రహ విశేషం చేత పడుతుంది. అది గ్రామములుగా, నగరములుగా, నదులుగా, సముద్రములుగా, ద్వీపములుగా మహదైశ్వర్యంగా ఆవిడ ప్రకాశిస్తుంది. ఒక్కొక్క ఊరు చూడండి, కళాకాంతి ఉండదు, అభివృద్ధిలోకి రాదు. 200 ఏళ్ల క్రితం ఎలా ఉందో ఊరు అలాగే ఉంటుంది. అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం మృణే. అలక్ష్మి నశించి లక్ష్మి నిలబడాలంటే, అలక్ష్మి వెళ్ళిపోయి లక్ష్మి నిలబడాలంటే ఆవిడ అనుగ్రహం ఉన్నదా? అలా ఉంటుంది. ఒక్కొక్క వ్యక్తి చూడండి, ఆ వ్యక్తి ఆ ఇంట్లో ఉన్న కారణం కిరణాల కింద ఉంటుంది. వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఆ తలుపు తీస్తే బాగుండు, ఆయన కనపడితే బాగుండు, ఆయన అలా తిరుగుతుంటే చూస్తే బాగుండని కొన్ని లక్షల మంది ఎదురు చూస్తారు. ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు అనుకోండి, అంతే బావురుమంటుంది ఆ ఇల్లు. పలకరించేవాడు ఉండడు, ఆ ఇంటికి వెళ్ళేవాడు ఉండడు, అతనితో వెళ్ళిపోయిందంతే. అది శ్రీయం, ఆవిడ అనుగ్రహం. ఒక్కొక్కడికి యశస్సు రూపంలో ఉంటుంది. అంత కీర్తివంతుడు అవుతాడు. అలా నడుస్తుంటే చాలు చూసి మురిసిపోతారు. అబ్బా ఇవాళ ఆయన కనబడ్డాడండి చాలు అంటారు.
అదిగో ఆ కీర్తినివ్వగలిగిన తల్లి ఎవరు? ఆవిడే. అందుకని ఆవిడ ఏవివ్వలేదు, ఆవిడ ఏదైనా ఇవ్వగలదు. అటువంటి తల్లి ప్రతి ఊరికి అధిష్టాన దేవతగా ఉండి సర్వకాలముల యందు కాపాడుతుంటుంది. అలా కాపాడగలగడం ఆవిడ యొక్క ప్రధానమైనటువంటి లక్షణం. అది ఆవిడ సహజ స్వభావం. అందుకే ఎవరు అమ్మవారి పాదములు పట్టి నమస్కారం చేస్తారో, ఎవరు అమ్మవారిని కీర్తిస్తారో, ఎవరు ఆవిడ పాదముల మీద ఒక్క పువ్వు ఉంచుతారో, ఇంత పసుపు ఇంత కుంకం వేస్తారో, వారి పట్ల మరింత ప్రసన్నురాలవుతుంది. ఆవిడికి లేక కాదు, ఆవిడే అందరికీ ఇస్తుంది. కానీ కృతజ్ఞతాభావన, ఆవిడ యొక్క అనుగ్రహ విశేషాన్ని స్మరించాడు. ఆవిడ దయని మనసులో తలుచుకున్నాడు. అమ్మా నువ్వు కదమ్మా భూమి రూపంలో ఉన్నావు అని పొంగిపోయాడు. ఇవాళ నాతో ఎవరో అన్నారు, నిన్న నేను చూసిన భూమికి ఇవాళ నేను చూసిన భూమికి చాలా తేడాగా అనిపిస్తోందండి నిన్నటి ఉపన్యాసం విన్నాక అన్నాడు ఒక ఆయన. అంటే మనసులో మార్పు వచ్చింది. ఇప్పుడు ఆ రూపంతో అన్ని చిత్ర విచిత్రాలతో ఆయన చూస్తున్నాడు. ఆ పరవశంతో చూడడమే ఉపాసన, అంతే. దానికి ఆవిడ ప్రసన్నురాలైపోతుంది. అందుకే ఆవిడ అనేక చోట్ల అనేక రకాలుగా తన శక్తిని పొటమరింపచేసి లోకాన్ని అనుగ్రహించింది. ఆవిడ ఎక్కడెక్కడ అలా అనుగ్రహించిందో చూపులతో అక్కడక్కడ నగరాలు వచ్చాయి. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ విశాల కళ్యాణి స్ఫుట రుచిరయోధ్యాకువలయై కృపాధారాధారా కిమపి మధురా భోగవతిక అవంతి సృష్టిస్తే బహునగర విస్తార విజయ ధ్రువం తత్తన్నామవ్యవహరణ యోగ్యా విజయతే అంటారు. అమ్మా నీ అనుగ్రహం అమ్మా ఇన్ని నగరాలు వచ్చాయి. మనకి దక్షిణాన ఉన్న ఒకే ఒక్క మోక్షపురి కాంచి. అందుకే ఉన్నటువంటి వాటిలో అయోధ్య మధురా మాయ కాశీ కాంచి అవంతిక పురీ ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయక 7 మోక్షపురులు. ఈ 7 మోక్షపురులలో దక్షిణ దేశం మొత్తం మీద ఉన్న ఏకైక మోక్షపురి కంచి. అటువంటి కంచికి అధిష్టాన దేవత కామాక్షి. అందుకే అమ్మవారి యొక్క ఉపాసన అంత తేలిక లోకంలో ఇంకోటి లేదు. అసలు నేను అమ్మవారి ఉపాసన చెయ్యని వాణ్ణి అన్నవాడు మీకు లోకంలో కనపడ్డాడు. అంతటి అనుగ్రహప్రదాత, అంతటి దయాస్వరూపిణి, రాశీభూతమైనటువంటి దయయే అమ్మవారు. అందుకే ఎప్పుడైనా శివస్వరూపంగా కించిత్ ఆయన ఇలా కనుబమెత్తుతాడేమో కానీ ఆయనగా కనుబమెత్తిన ఆమెగా రక్షణ ఇస్తుంది ఏకకాలంలో ఒకేసారి. ఎందుకనంటే ఇది అంత దయాస్వరూపం. అది అప్పుడప్పుడు కర్మాకర్మ ఫలప్రదాతగా అపచారం జరిగినప్పుడు అని ఇలా అంటాడేమో, అదే రూపం శివా అమ్మవారిగా అని ఇలా అంటుంది. అయింది పిల్లాడండి, తప్పు చేయడం పెద్ద తప్ప, అంత కోపం ఎందుకు అంటుంది. అంటాడు ఆయన. అది రెండుగా ఉన్న ఒకటిలోని చమత్కారం. అమ్మవారి దయ గురించి చెప్పాలంటే శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో శ్లోకం చేశారు. అసలు పరమాద్భుతం. ఆయన అన్నారు, మృణాళీ మృద్వీనాం తవ భుజలతాం చతసృణాం చతుర్భిః సౌందర్యం సరసిజ భవస్తౌతి వదనైః నకేభ్యః సంత్రస్యన్ ప్రథమమథనాదంధకరిపో చతుర్నాం శీర్షాణాం సమమభయ హస్తార్పణధియా అన్నారు. నకేభ్యః సంత్రస్యన్ ప్రథమమథనాదంధకరిపో. 3వ పాదం నుంచి మొదలెడితే తప్ప శ్లోకానికి అర్థం రాదు. ఒకానొకప్పుడు పరమశివుడు ఏం చేశాడంటే చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క ఒక మెడ గిల్లేశాడు. ఇలాగా 5 కంఠాలు ఉండేవి బ్రహ్మగారికి. ఎవరు గిల్లినవాడు? నకేభ్యః సంత్రస్యన్. పెద్ద త్రిశూలం పెట్టి పొడవలేదు, పెద్ద యుద్ధం చేయలేదు, పెద్ద ఢమరుకం వాయించలేదు, నందివాహనం ఎక్కి రాలేదు, నంది రెంకె వేయలేదు. ఇలా కూర్చున్నవాడు ఇలాగే గిల్లేశాడు. ఏం చేశాడని బ్రహ్మగారు అంటే
అది శంకర భగవత్పాదుల యొక్క రచనా వైచిత్రి. ఆయన ఏం చేశాడో చెప్పక్కర్లేదు, ఇలాంటి తప్పు చేసిన వాడిని ఒకడిని చెప్పారు. నకేభ్య సంత్రస్యన్ ప్రథమమధనాదంధకరిపో. అంధకాసురుడని ఓ రాక్షసుడు, హిరణ్యాక్షుడు కొడుకు. ఆయన ఒకప్పుడు అమ్మవారిని మోహించాడు. వాడు ఎందుకు మోహించాడు అంటే వాడి చావు వాడు తెచ్చుకోవడానికి మోహించాడు. అందుకే ఆవిడ మహిషాసుర మర్దని. అర్థం లేని కామం అణిగిపోయి ధర్మబద్ధమైన కామం కలగాలంటే ఆవిడ పాదం పట్టుకోవాలి. ఆయన చతుర్ముఖ బ్రహ్మగారిని నాకు చావు లేకుండా వరం ఇమ్మని అడిగాడు అంధకాసురుడు. ఆయన అన్నాడు అలా కుదరదు, ఎవరైనా గిట్టవలసింది, ఇంకొక మాట అడుగన్నాడు. ఆయన అన్నాడు, ఏ ఆడదాన్ని చూసేటప్పటికి 3 లోకములు అమ్మా అని పిలుస్తాయో, ఏ ఆడదాన్ని ఎవ్వడూ నేను మగవాణ్ణన్న భావనతో కామించడో, ఏ ఆడదాన్ని కామించిన కారణానికి నేను చచ్చిపోతానో అలాంటి ఆడదాని యందు నాకు అనురక్తి కలిగితే చచ్చిపోయేటట్టు అనుగ్రహించాను. తథాస్తు అన్నాడు. ఎవరావిడ? లోకజనని. వాగర్ధ విపసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. హిమవత్పర్వతంలో ఆ తల్లి శంకరుడు తనలో తాను రమిస్తూ తపస్సులో ఉండగా పరిచర్య చేస్తోంది. బుద్ధి వక్రించింది. బుద్ధి కర్మానుసారిణి. నాశనమయ్యే కాలానికి అలాంటి బుద్ధులు పుడతాయి. ఎవడో మంత్రి ఒకడు చూశాడు, బహుసుందరాంగి పరమశివుడికి పరిచర్య చేస్తోంది. ఆయన తపస్సులో ఉన్నాడు. ఆయనకెందుకు అటువంటి ఆడది, నువ్వు గ్రహించు. వెంటనే రాయబారం పంపాడు, నిన్ను భార్యగా స్వీకరిస్తానని. అమ్మవారు ధూర్తుడా, ఇది నీ మరణానికి కారణమవుతుందిరా అంది. వాడు వినలేదు. ఆఖరికి పరమశివుడి మీద యుద్ధానికి వెళ్ళాడు. అంధకాసురుడు అంటే ఎంత గొప్పవాడో తెలుసా? నందీశ్వరుడు ఓడిపోయాడు, వీరభద్రుడు ఓడిపోయాడు ఆయనతో యుద్ధంలో. ఓడిపోతే పరమశివుడు కళ్ళు తెరిచాడు. ఏమిట్రా అల్లరి అన్నాడు. పార్వతీదేవిని మోహించేటండి వీడు, పెళ్లి చేసుకుంటాట్టు వచ్చాడన్నారు. ఎంత ధూర్తమైన కోరికరా, ఇప్పుడు నేను తపస్సులోంచి లేచి వీడితో నాకు యుద్ధం ఏమిటి అని పక్కనున్న త్రిశూలం చేసి ఇలా అన్నాడు. వాడు దానికి పొడుచుకుపోయాడు. తీసి పక్కన పెట్టి ఆయన మళ్ళీ తపస్సు చేసుకుంటున్నాడు. ఇప్పుడు వాడు ఒంట్లో ఉన్న నెత్తురంతా కారిపోయింది. కారిపోయిన తర్వాత సామగానం చేశాడు, సామవేదం పలికాడు. త్యాగరాజస్వామి అంటారు కదా, నాదతను మనిషం శంకరం నమామిమే మనసా శిరసా. ఎవరు ఆ నాదతను మనిషం శంకరం అంటే మోదకర నిగమోత్తమ సామవేద సారం వారం వారం అంటారు. మోదకర సంతోషపెట్టగలిగినటువంటి నిగమోత్తమ సామవేద సారం వారం వారం. వారం వారం అంటే 7 రోజులకోసారని కాదు, అస్తమానం అస్తమానం అని. వారం వారం ఎవరికి నమస్కారం చేస్తాను అంటే మనస్సుకి శాంతినివ్వగలిగినటువంటి సామవేదము ఎదురుగుండా రాశీభూతమైతే అదే శంకరుడు. నాదతను మనిషం శంకరం. ఆయన శరీరమే నాదము. అటువంటి శంకరుడికి నమామిమే మనసా శిరసా, నేను మనస్సుతో శిరస్సుతో నమస్కరించుతున్నాను అంటారు త్యాగరాజస్వామి. అటువంటిది ఆ సంగీతం, ఆ స్వరాలు కూడా ఆయన ముఖాల్లోంచి వచ్చినవే. అందుకే సత్యోజాతాది పంచవక్త్రజ వర సరిగమని విద్యాలోలం విదలిత కాలం విమల హృదయ త్యాగరాజ పాలం నాదతను మనిషం శంకరం నమామి మే మనసా శిరసా అంటారు. సద్యోజాతాది పంచవక్త్రజ వర సరిగమని విద్యాలోలం. స రి గ మ ప ద ని అనబడేటటువంటి 7 స్వరములు సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములనేటటువంటి ఏ శంకరుని యొక్క 5 ముఖములలోంచి వస్తే సంగీతమైందో సామవేదమైందో అటువంటి మళ్లీ ఈ స్వరముల చేత లోలుడై సంతోషించేటటువంటి శంకరుడికి మనసా శిరస కీర్తన చేత వాక్కుతో నమస్కరించుతున్నాను అంటారు త్యాగరాజస్వామి. అలా వెనక్కి రండి. ఈ అంధకాసురుణ్ణి త్రిశూలం పెట్టి పొడిచెక్కడ పెడితే వాడి శరీరంలో నెత్తురంతా ఓడిపోయిన తర్వాత వాడి మదం పోయి సామగానం చేశాడు శంకరుడి మీద. ఆయన సంతోషించాడు. అలా అంధకాసురుడు ఏ దోషం చేశాడో అటువంటి దోషం ఒకప్పుడు బ్రహ్మగారు చేస్తే పరమశివుడు చూశాడు, గమనించాడు. ఓహో 5 ముఖాలున్నాయి అనుకుంటున్నాడు బ్రహ్మగారు. ఒకప్పుడు బ్రహ్మగారికి 5 ముఖాలుండేవి, పరమశివుడికి 5 ముఖాలు. ఏమిటి తేడా, నాకు ఆయనకి ఇద్దరికి 5 ముఖాలేగా. అందుకని కించిత్
చూడకూడని చూపు ఒకటి చూశాడు ఒకనొక సందర్భంలో. ఇప్పుడు దానికి ప్రసక్తి ఎందుకు? శంకరుడు ఆలోచించాడు, ఓహో 5 తలకాయలు నాకు, 5 తలకాయలు ఆయనకి ఇదే లెక్క కట్టుకున్నాడు అని, నువ్వెంతటి వాడివో ఇప్పుడు చూస్తానని ఇలా గిల్లేశాడు. ఏం పెద్ద కష్టపడలా, చతుర్ముఖ బ్రహ్మగారితో పెద్ద యుద్ధం ఏం చేయలే. ఆహా అని ఇలా చూశాడు, చూడకూడని చూపు చూశావే అని ఇలా గిల్లాడు. అందుకే అమ్మవారి పట్ల ఒక్కసారి చూడకూడని చూపు చూసినా అలా చూసిన వాడిని తెలిసిపోతుంది. ఎందుకో తెలుసా? కుబేరుడికి మెల్లకన్ను అందుకే వచ్చింది. అందరూ మామూలుగా ఉంటే కుబేరుడు ఒక్కడు మెల్లకన్నుతో ఉంటాడు. ఎందుకుని అంటే ఒకప్పుడు అమ్మవారిని చూడకూడని చూపు చూశాడు, చూసినందుకు కన్ను మెల్లయింది. కాబట్టి నకేభ్య సంత్రస్యన్ ప్రథమ మథనాదంధకరిపో ఆయన తక్కన తలకాయ గిల్లేశాడు. ఇప్పుడు ఏమండి యుద్ధం చేస్తే ఏదో ఓ 2-3 నెలలు యుద్ధం జరిగి ఇద్దరి మధ్య పెద్ద యుద్ధం అయితే ఓ తల తెంపాడు అనుకోండి, ఇంకా రెండో తల తెంపడానికి మళ్ళీ ఇంకో 2-3 నెలలు పడుతుంది యుద్ధం. కానీ ఆయన ఏం పెద్ద యుద్ధం చేయలేదు, ఇలా అన్నాడు. ఇలా అన్నవాడు ఊరుకుంటాడని ఏమి నమ్మకం? మళ్ళీ ఇంకోటి ఇలా అంటే అది శంకరాచార్యుల వారి కవిత్వంలో గొప్పతనం. ఎక్కడ చెప్పరు బ్రహ్మగారు ఏం దోషం చేశారో. అంధకాసురుడి విషయం చెప్పి అలా అని ఊరుకున్నారు. నేను అలాగే చెప్పాలి, అంతేగాని ఇంకంతకన్నా ముందుకు నేను వెళ్ళకూడదు. శంకరులు ఎలా చెప్పారో అలాగే చెప్పాలి. కాబట్టి నకేభ్య సంత్రస్యన్ ప్రథమ మథనాదంధకరిపో ఇలా గిల్లేసినప్పుడమ్మా, ఇలా పొడవడం యుద్ధం కాదుగా. ఇలా అన్నవాడు మళ్ళీ ఇలా 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 అన్నాడు అనుకోండి, 5 తలకాయలు పోతాయి. అందుకని ఒక తలకాయ ఇలా గిల్లేగానే ఆయనకు అర్థమైంది ఆయన ఎంత శక్తివంతుడో. ఒరే యుద్ధం కాదురా, గిల్లే వదలు పారేస్తాడు అంతే గోళ్లతో. అమ్మ బాబోయ్ ఇప్పుడు ఎవరు నాకు రక్షణ అని చూసేటప్పటికి ఎవరు కనపడ్డారంటే మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం. తామర తీగ ఇలా వచ్చి చివర తామర పువ్వు పూస్తుంది. అలా అమ్మవారి చేతులు ఇలా తామర తీగల్లా ఉంటే ఈ చివర అమ్మవారి చెయ్యి తామర పువ్వులా ఉందిట. వెంటనే బ్రహ్మగారికి అమ్మవారికి ఉన్నటువంటి ఒక సంబంధం అర్థమయ్యేటట్టుగా తలెత్తి చూశాట. ఏమిటది? సరసిజ భవస్తౌతి వదనై. అది శంకరుల యొక్క వాంగ్మయం అంటే అలా ఉంటుంది. అమ్మా నీ చెయ్యి తామర పువ్వులో ఉంది, నేను తామర పువ్వులోంచి పుట్టాను. మన ఇద్దరికీ ఓ అనుబంధం ఉంది కదా, మన ఇద్దరిది తామర పువ్వు సంబంధం. నీ చెయ్యి తామర పువ్వు అయితే నేను తామర పువ్వులోంచి పుడితే నీకు కొడుకు లాంటి వాడిని కాను, బిడ్డను రక్షించుకోవద్దు. నాన్నగారు గిల్లి పారేశారో తలకాయ మిగిలిన కూడా గిల్లేస్తాడో ఏమిటో అని ఆయన ఏం చేశాడంటేట సరసిజభవస్తౌతివదనై చతుర్నాం శీర్షాణం సమమభయహస్తార్పణధియా. అమ్మవారు చతుర్బాహువులతో ఉంటుంది కదా, ఈ 4 తలకాయలు అమ్మవారి 4 చేతుల కింద పెట్టేశాట. గబగబా పెట్టేసి కూర్చున్నాడు. శంకరుడు ఒకటి గిల్లి చూశాడు, ఏవి 4 తలకాయల మీద అమ్మవారి 4 చేతులు ఉన్నాయి. నవ్వి చేతి ఇలా తీసేశాడు, మిగిలే 4 తలకాయలు. అమ్మా నీ రక్షణ అటువంటిది. ఏం అడగలేదు బ్రహ్మగారు. అమ్మా తామర పువ్వులోంచి పుట్టాను, నీ చేయి తామర పువ్వు అమ్మా అన్నట్టుగా ఇలా చూశాడు. అర్థం చేసుకుంది 4 తలకాయల మీద 4 చేతులు ఎట్టింది అంతే. ఊరుకున్నాడు శంకరుడు. 4 తలకాయలు మిగిలి. ఎంత రక్షణ శక్తి అమ్మా నీది. బ్రహ్మగారిని అలా రక్షించావు కదమ్మా, లేకపోతే ఉండునా? లేకపోతే ఓ తలకాయ ఉండునో 2 తలకాయలు ఉండునో? ఎంత అనుగ్రహించావమ్మా నిజంగా, ఎంత వాత్సల్యమమ్మా నీది, ఎంత కారుణ్యమమ్మా నీది. చెప్పకుండా చెప్తారు శంకర భగవత్పాదులు అని అమ్మవారికి నమస్కారం చేసి, అమ్మా పొరపాటు అయిపోయింది తల్లి అని వేళ్లు విరుచుకున్నారు. ఎంత తప్పు చేశానమ్మా, తామర పువ్వుని నీ చేత్తో పోల్చానా? నీ చేతి చివర్లు ఎంత అందంగా ఉంటాయి. అసలు ఈ చేతి చివరి భాగాలు ఎర్రటి ప్రకాశంతో అంత అందంగా ఉంటాయే. తామర పువ్వు చివరికి నీ చేతికి ఎక్కడమ్మా సామ్యం? ఎలా వానేశానమ్మా పొరపాటున తామర పువ్వులా ఉంది నీ చెయ్యి, పైన ఈ చేతి భాగం అంతానేమో తీగలా ఉంది అన్నానే అని వెంటనే మళ్ళీ అన్నారు. కాదు కాదమ్మా, లక్ష్మీదేవి తామర పువ్వులో కూర్చుంటుంది కదూ, కూర్చున్న తల్లి ఏం చేస్తుంది? సువాసిని కాళ్ళకి పారాణి పెట్టుకుంటుంది. కాళ్ళకి పారాణి పెట్టుకున్నప్పుడు చిన్న గిన్నెతో పారాణి అక్కడ పెడతారు చిలికెత్తెలు. ఆ పారాణి ఇలా తీసి పాదం అంతా ఇలా పారాణి పెట్టుకున్న తర్వాత చేతులకి ఏమవుతుంది? పారాణి అంటుకుంటుంది. అది అలాగే ఉంచుకున్నారనుకుంటే బట్టకు అంటుకుంటుంది. అందుకని ఏం చేయాలి? ఓ పాత బట్టకి ఇలా తుడిచేసుకోవాలి కదూ. అందుకని చుట్టూ చూసింది దేనికి రాసేద్దాం ఆ పారాణిని.
తను కూర్చున్న తామర పువ్వుకే ఆ రేకుల యొక్క చివరి భాగాలు కనపడ్డాయి. లేచి మళ్ళీ ఇవాళ రోజుల్లో అయితే నాప్కిన్ అనుకోండి, అక్కడ దాకా ఎందుకనే ఆ తామర రేకుల చివరి భాగంలో లక్ష్మీదేవి తను పాదాలకు పెట్టుకున్న లత్తుక మిగిలిన భాగాన్ని ఇలా ఇలా తుడిచేసుకుంది. ఇప్పుడు ఆ తామర రేకుల యొక్క చివరి భాగానికి లక్ష్మీదేవి యొక్క చేతి వేళ్ల కంటుకున్న లత్తుకొని తుడిచినప్పుడు అసలే తామర చిగుర్లు కనుక మరింత ఎర్రబడి ఈ లత్తుకతో కలిసి ఎంత ఎర్రగా ఉంటాయో నీ చేతి చివరిలో అంత ఎర్రగా ఉంటాయమ్మా. మామూలు తామర పువ్వు కాదేమనుకోకమ్మా గబుక్కునన్నానండి. అది శంకరుల వాంగ్మయం అంటే. ఆయన అమ్మవారి యొక్క దయాస్వరూపం, ఆవిడ కారుణ్యం ఎంత అద్భుతంగా చూపించారంటే, ఒక శ్లోకంలో అంటారు, తామర పువ్వు అన్నాను కదా, ఇంకో శ్లోకం జ్ఞాపకం వస్తుంది. హిమానీ హంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ. అమ్మా, లోకంలో తామర పువ్వుతోటి నీ పాదాల్ని పోలుస్తారు. ఎందుకని పాదపద్మములు అంటుంటారు. అమ్మవారివి పాదపద్మములు అంటారు. అలాగే చేతిని కూడా పద్మంలాగే ఉందంటారు. కన్నులు పద్మాల్లా ఉంటాయంటారు. ముఖం పద్మంలా ఉందంటారు. వదన సరోజం అంటారు. పద్మాక్షి అంటారు. అన్నీ పద్మాలే. కానీ అమ్మ, నిజంగా చెప్పాలి అంటే నీ పాదాలకి పద్మాలకి సంబంధం ఏముందమ్మా? అసలు ఏమీ సంబంధం లేదు. ఎందుకని? హిమానీహంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణాం నిశిచరమభాగీ చ విశదౌ వరం లక్ష్మీ పాత్రం శ్రియమతి సృజంతౌ సమయినాం సరోజం తత్పాదౌ జనని జయ కశ్చిత్రమిహ కిం. నువ్వు ఉండేది మంచు పర్వతాల మీద ఉంటావు. ఎందుకని? ఆవిడ పుట్టిల్లు అక్కడే. హిమగిరితనయ కదా, హిమవంతుని యొక్క కుమార్తె. అందుకని మంచు పర్వతాల మీద పుట్టింది, మంచు పర్వతాల మీద ఆడుకుంది, మంచు పర్వతాల మీద పెరిగింది. ఆ మంచు పర్వతం పక్కనే అత్తారిల్లు. ఎందుకని? పరమశివుడు ఎక్కడ ఉంటాడు? వెండి కొండ మీద ఉంటాడు. అందుకే కదా లలితా అష్టోత్తర శతనామ స్తోత్రం చేస్తూ రజితాచల శృంగాగ్ర మధ్యస్థాయి నమః అంటాం. రజితాచలం అంటే వెండి కొండ, అంటే హిమాలయాల మీద మంచు పడిపోతే తెల్లగా వెండి కొండలా ఉంటుంది. అక్కడే అత్తారిల్లు, కైలాసం. కాబట్టి నీకు పుట్టిల్లు అత్తారిల్లు కూడా మంచు కొండల్లోనే. కాబట్టి మంచు కొండల్లో తిరగడానికి నీ పాదములు అలవాటు పడ్డాయి. మరి తామర పువ్వు మంచు తగిలిందనుకోండి ఒడిలిపోతుంది. మంచు తగిలితే ఒడిలిపోయే తామర పువ్వుకి మంచు కొండలలో తిరగడానికి అలవాటు పడిన నీ పాదాలకి ఎలాగమ్మా పోలిక కుదురుతుందా? హిమానీహంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణాం నిశచరమభాగీ చ విశదౌ వరం లక్ష్మీ పాత్రం శ్రియమతి సృజంతౌ సమయినాం. ఆ తామర పువ్వుల దగ్గర ఒక స్వార్థ గుణం ఒకటి ఉంది. అవి ఏం చేస్తాయంటే లక్ష్మీ స్థానం, అందులో లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి అవి ఎప్పుడు ఏం కోరుకుంటాయంటే మాలో లక్ష్మీదేవి కూర్చుంటుంది, మేము లక్ష్మీ స్థానం అని తమలో లక్ష్మీదేవి కూర్చోవాలని కోరుకుంటాయి తప్ప తామర పువ్వు లక్ష్మీదేవిని ఎవరికి ఇచ్చేది, తనలో కూర్చోవాలని కూర్చుంటుంది. వరం లక్ష్మీ పాత్రం. కానీ అమ్మా, నీ పాదాలు ఏం చేస్తాయి? లక్ష్మినిస్తాయి అందరికీ. నీ పాదాలకు నమస్కారం చేస్తే, నీ పాదాల మీద ఇంత పసుపేస్తే, ఇంత కుంకం వేస్తే, ఒక్క నమస్కారం చేస్తే అవతల వాడికి లక్ష్మీ కటాక్షం వస్తుంది. నీ పాదములు గొప్పవా తామర పువ్వు గొప్పదా? హిమాలయాల తాకిడికి తట్టుకోగలదా? లక్ష్మీదేవిని ఇవ్వగలదా? రెండూ చేయలేదు తామర పువ్వు. కానీ నీ పాదాలు హిమాలయ పర్వతాల మీద తిరుగుతాయి, అందరికీ ఐశ్వర్యాన్ని కటాక్షిస్తాయి. నీ పాదములే గొప్పవమ్మా, నిస్వార్థమైన పాదములు ఆ పాదములు. కాబట్టి తామర పువ్వు కన్నా గొప్పదేది అంటే అమ్మవారి పాదమే. అటువంటి తామర పువ్వుతో నీ పాదాన్ని ఎలా పోలుస్తానమ్మా? పైగా ఒక విశేషం ఉంది. అమ్మవారు రావడం అంటే దాని అర్థం ఏమిటి? అమ్మవారు పాదం పెట్టడం అనేనా? చాలా మంది ఓ మాట అంటుంటారు, అయ్యా మీరు ఒక్కసారి మీ పాదం మా ఇంట్లో పెట్టాలంటారు. నన్ను కాదు, పెద్దల్ని నేను అంటున్నది. పెద్దలైన వారిని, అయ్యా మా ఇంట్లో పాదం పెట్టాలి మీరు ఒక్కసారి అంటారు. మా ఇంట్లో మీ పాదం పెట్టాలంటే దాని ఉద్దేశం ఏమిటి? ఓసారి అలా కాలిట్టి వెళ్ళిపోమ్మనే అంటే మీరు రావాలని, మీరు మా ఇంటికి రండి అనడానికి మేము ఎంత ఆర్తితో కోరుకుంటున్నామంటే మీరు ఒక్కసారి మీ పాదం పెట్టాలంటే అలా వచ్చి కూర్చుని వెళ్ళిపోండి చాలు, మాకు సంతోషం, ఆయన మా ఇంటికి వచ్చారు అని మేము చెప్పుకు మురిసిపోతాం, రండి మా ఇంటికి అని అడగడానికి ఒక్కసారి పాదం పెట్టండి అంటారు. ఒక్కసారి పాదం పెట్టండి అంటే అలాగే వస్తానండి అంటే అవతల వాళ్ళు
అబ్బో చాలా కార్యక్రమాలు ఒత్తిడండి, ఏమనుకోకండి, ఇంకొకసారి చూద్దాం, రావడం కుదరదు ఈసారి అంటాడు. అంత ప్రేమగా పిలిచాడని తెలీదా? తెలుసు, కానీ రావడం కుదురుతుందా? కుదరదు. ఏదో ఊరెవరో ఒక ఆయన ఓ పని మీద వెళ్ళాడు అనుకోండి, 200 ఇళ్లవాళ్ళు అయ్యా ఒక్కసారి మా ఇంట్లో పాదం పెట్టండి అంటే వెళ్ళగలడా? వెళ్ళడు. కానీ అమ్మవారు మా ఇంట్లో పాదం పెట్టమ్మా అని మనం అడగాల? అడగక్కర్లేదు. మనసులో ఒక్కసారి పరవశంతో నమస్కరిస్తే చాలు, అక్కడి నుంచి ఇక్కడికి క్షణంలో పరిగెత్తుకొస్తుంది. క్షణం కూడా అక్కర్లేదు, ఆవిడ వెంటనే వచ్చి రక్షిస్తుంది. తామరపువ్వు వస్తుందా? తామరపువ్వుని తలుచుకున్న నమస్కారం పెడితే కొలంలోంచి ఎగిరొచ్చి మన దగ్గర కూర్చుంటుందా? ఆర్తత్రాణపరాయణి అయి తలుచుకున్న మాంత్రం చేత పరిగెత్తుకొచ్చేవి నీ పాదాలు. ఒకరింటికి రెండిళ్లకి కాదు, ఎన్ని కోట్ల ఇళ్లలోకో ఎన్ని కోట్ల హృదయాలలోకో వస్తాయి నీ పాదాలు. అవి వచ్చినంత మాత్రం చేత అవి ఇవ్వలేనివి లేవు. ఒక్క తామర పువ్వు వచ్చి ఏం చేస్తుందమ్మా? నీ పాదపద్మాలని పద్మాలకి నీ పాదాలకి పోలిక ఎలాగైనమ్మా కుదురుతుందా? ఒక్కనాటికి కుదరదు. అమ్మా నీ పాదములే లోకములో, అవి సర్వశరణ్యములు. అందరూ నీ పాదములకు శరణు కోరవలసిందే. అటువంటి అద్భుతమైన నీ పాదములకు నమస్కరించని వాడెవరున్నాడో వాడు దురదృష్టవంతుడు తప్ప. అమ్మా అమ్మా అని పిలవగలిగితే చాలు, బిడ్డా ఉన్నానని వెంటనే పరిగెత్తుకొస్తావు. అటువంటి శ్రీపాదములు నీ పాదములు అని హిమానీహంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణాం నిశచరమ భాగే చ విశదౌ. తామర పువ్వులకున్న ఇంకో అవలక్షణం, చీకటి పడితే ముడుచుకుపోతాయి, సూర్యకిరణములు పడితే విచ్చుకుంటాయి, రాత్రి అయితే ముడుచుకుంటాయి. ఎందుకు ముడుచుకుంటాయి? చెప్పకుండా చెప్పడంలో శంకరాచార్యుల వారి గొప్పతనం. ఆయన ఓ పాకలో ఉంటున్నాడు, ఉక్కపోతగా ఉందే అని ఆ పాక తలుపులు తెరిచేసి ఆవిడ లోపల పడుకుంటుంది, పాకలో ఉన్నాయని నొలక మంచం వేసుకుని బయట పడుకుంటాడు. ఏముందని వస్తాడు ఇంటికి దొంగలాడు? రాడు. బాగా తలుపులు వేసి లోపల కూడా ఓ ఇనప తలుపు వేసి ఇంటి చుట్టూ ఇనప కంచెట్టి 10 మంది నేను పడుకుంటాను నువ్వు తెలివిగా ఉండని 4 కుక్కలను వదిలి ఎవరు పడుకుంటాడు? తన ఇంట్లో చాలా ఉందని తనకే ఉండాలి, ఎవరికి ఇవ్వకూడదు అనుకున్నవాడేది అలా పెట్టుకుంటాడు. అమ్మా రాత్రి ఇలా మూసుకుని పొద్దున్నైతే విచ్చుకునేవి తామర పువ్వులంటే లక్ష్మీదేవి తమలోనే ఉండాలని దాచుకునే లక్షణం వాటిది, అనుగ్రహించి ఇచ్చే లక్షణం నీ పాదానిది. అదెంత స్వార్థం, నువ్వెంత త్యాగమయివి పోల్సన పద్మాలతో. కాబట్టి నిశాయాం నిద్రాణాం, చీకటి పడిపోతే పడుకుంటాయి తలుపులు మూసేసుకుని, మామూలుగా కాదు. నిద్రాణాం, నిద్రపోయింది అదేం రక్షిస్తుంది రాత్రి. నిశచరమ భాగేచ, నిశ అంటే చీకటి, చీకటి యొక్క చివరి భాగంలో అంటే తెల్లవారకట్ట మళ్ళీ సూర్యకిరణాలు పడితే విషదౌ ఇచ్చుకుంటాయి. నువ్వు అలా రాత్రి నిద్రపోయానరా ఏమనుకోకు, నువ్వు పిలిస్తే నాకు వినపడలేదు అంటావా? ఏ క్షణంలో నిన్ను పిలిచినా సరే ఉన్నానని పరిగెత్తుకొస్తావు, వచ్చి రక్షిస్తావు. అటువంటి దానివి నువ్వు. రాత్రి నిద్రపోయి సూర్యోదయానికి మేల్కొనేది అది. తలుపులు మూసుకునే లక్షణం ఉన్నది దానికి, లోపల లక్ష్మిని దాచుకునే లక్షణం ఉన్నది దానికి. ఎప్పుడు ఎవడు పిలుస్తాడా ఇచ్చేద్దామని చూసేటటువంటి పాదములు నీవి అంటాను. కానీ అమ్మా ఏదో పాదపద్మాలు అంటాం, కానీ అమ్మా నిజంగా పద్మంతో నీ పాదాన్ని పోలిస్తే నీ పాదాన్ని అవమానం చేసినట్టు కాదమ్మా. కాబట్టి సరోజం తత్పాదౌ జనని జయకశ్చిత్రమిహ కిం. సరోజం పద్మం నీ పాదాల ముందు ఎలా నిలబడుతుందమ్మా? ఎలా గెలిచారని నిలబడుతుంది? అసలు పోలికేది సమానంగా? సమాన ధర్మం ఏది? ఓడిపోయిందమ్మా పద్మం అని నేను ఇంకా అననమ్మా, పాదపద్మాలు అనను. పద్మం ఎక్కడ, నీ పాదం ఎక్కడ తల్లి? మరి శంకరులు ఎందుకు అసలు పాదపద్మాలని ప్రయోగం చేయడం అస్తమానం అంటే దానికి ఒక రహస్యం ఉంది. పద్మము ఎక్కడ ఉన్నదో అక్కడికి భృంగము వెడుతుంది. భృంగం అంటే తుమ్మెద, దానికి 6 కాళ్ళు ఉంటాయి, ఎందుకని షట్పది అని పిలుస్తారు సంస్కృతంలో. షట్పది అంటే 6 కాళ్ళు ఉన్నది భృంగము. భృంగము ఎక్కడ తామర ఉందో వెతుక్కుని అక్కడికి వెళ్లి దాని మీద వాలి అందులో ఉన్న తేనె తాగుతుంది. పద్మమంత గొప్పదని, పద్మంలో తేనె ఉందని పక్కన ఉన్న వాటికి కూడా తెలియదు. సరోవరంలో పద్మం పెరగడం మొదలెట్టి మొగ్గగా ఉన్నప్పుడు దాని పక్కన కప్ప, పీత, చాప ఇవన్నీ ఉంటాయి, కానీ వాటికి పద్మంలో తేనె ఉంటుందని తెలియదు. పక్కన అరణ్యంలో ఉన్నటువంటి భృంగానికి తెలుసు, అది ఎగురుతూ వస్తుంది.
వచ్చి దీని మీద వాలి సారగ్రాహి అయి తేనె తాగుతుంది. అలా భగవంతుడు తుమ్మెద రూపంలో వస్తాడు. అదే మల్లికార్జునుడు. ఆవిడ భ్రమరాంబ. భ్రమరాంబ అంటే తుమ్మెద రూపంలో ఉంటుంది. తుమ్మెద రూపంలో ఆడతుమ్మెద ఆవిడైతే మనుష్యుడో దేవుడు ఎలా భర్త అవుతాడు? మగ తుమ్మెద, గండు తుమ్మెద ఆవిడికి భర్త. వాళ్ళిద్దరూ తుమ్మెదల రూపంలో వస్తారు. ఎవరి దగ్గరికి వస్తారు? ఎవరి హృదయ పద్మమునందు భక్తి అన్న తేనె ఉన్నదో, మనస్సు 5 ఇంద్రియములు, కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మము, మనసు, ఈ 6 ఎప్పుడు భగవంతుని యొక్క అవయవాల్లో దేన్ని చూస్తే దాన్నే మురిసిపోతూ చూసి నిలబడిపోయి, ఆ అవయవం మీద చేతి వంక చేసి చూస్తే హస్తార విందాం, ముఖం వంక చూస్తే ముఖార విందాం, పాదాల వంక చూస్తే పాదార విందాం, కళ్ళ వంక చూస్తే నయనార విందాం, ఎక్కడ చూస్తే అదే అరవిందం పద్మం. ఆ పద్మం మీద ఈ 6 వెళ్ళి నిలబడిపోయి ఆయనలో ఉన్నటువంటి ఆ ఆనందాన్ని గ్రహిస్తూ ఆ సమాధి స్థితిలో ఉండిపోతాడో అటువంటి భక్తుడు తుమ్మెద లాంటివాడు కాదు. వీడి హృదయ పద్మమునందు భక్తి అన్న తేనె ఉంటే భగవంతుడు తుమ్మెద లాంటివాడు. ఎగిరొచ్చి దీని మీద కూర్చుని తేనె తాగుతాడు భక్తి అన్న తేనెని. అందుకే భృంగీచ్ఛా నటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్మాధవా లాదో నాదయుతో మహాసితవపు పంచేషు నాచాతృత సత్పక్ష సుమనోవనేషు సపునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరిలో. ఇక్కడ హృదయ పద్మమునందు భక్తి అన్న తేనె నిండుగా ఉంటే మల్లికార్జునుడు భ్రమరాంబతో కలిసి తుమ్మెదల జంట వచ్చి దీని మీద కూర్చుని చప్పుడు చేయకుండా భక్తి అన్న తేనె తాగుతూ ఉంటాయి సారగ్రాహులై. కాబట్టి అది పద్మము. ఆ భగవంతుణ్ణి చూసినప్పుడు మనం భృంగమై షట్పదమై తుమ్మెదయ్యి ఆయన పాదముల మీద వాలి ఏ చప్పుడు లేకుండా ధ్యానమునందు సమాధి స్థితిలో ఉండగలిగిన భక్తుడు భృంగమవుతాడు. వాడి భక్తికి ఈశ్వరుడు భృంగమవుతాడు. ఈ స్థితికి పాదపద్మములు అంటారు. కానీ బాహ్యంలో శంకరుడు ఎంత చమత్కారం చేశారంటే, అమ్మ పద్మాలకి నీ పాదాలకి పోలికేమిటమ్మా అని అమ్మవారి యొక్క కారుణ్యం ఎంత గొప్పగా ఉంటుందో చూపించడానికి సౌందర్యలహరిలో అంత అద్భుతమైనటువంటి 2 శ్లోకాలని మనకు అందించారు. కాబట్టి నేను సిద్ధాంతం చేసి మాట్లాడేది ఇది అంటే అమ్మా అన్నప్పుడు రాశీభూతమైనటువంటి కారుణ్యము, దయ తీసుకొచ్చి ఒక చోట పోగుగా పెట్టేస్తే ఆవిడే అమ్మ. అటువంటి తల్లిని శరత్కాలంలో ఈ ఆశ్వీజమాసం ప్రథమ తిథి పాడ్యమిలగాయితూ నవమి వరకు దశమి శాంతికర కళ్యాణంతో ఎవరు ఉపాసన చేస్తారో వాళ్ళని ఆవిడ విశేషంగా అనుగ్రహిస్తుంది. నిన్న చెప్పా కదా, సంవత్సరాన్ని రోజుగా ప్రమాణంగా స్వీకరిస్తే తెల్లవారుజాము కాలం శరత్కాలం. అందుకే ఆ సమయంలో అమ్మవారికి చేసేటటువంటి నమస్కారం, ఆవిడ పూజ, ఆవిడ పూజలో పాల్గొనడం, ఆవిడ పూజ చూడడం కూడా అంత ఉత్కృష్టమైన విషయములుగా చెప్పబడ్డాయి. ఇక ఎల్లుండి నుంచి ఎలాగో శారదా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. దాని వివరాలు మీకు నేను మంగళాశాసనం అయిపోయిన తరువాత చెప్తాను. దయచేసి కూర్చునుండండి. మంగళాశాసనపరై వేదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.